ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను కాదని వేరొక వ్యక్తితో సంబంధం పెట్టుకొని నన్ను మోసం చేసింది అని అంటున్నాడు వరుణ్. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటో తన్ని అడిగి తెలుసుకుందాం. 2 సంవత్సరాల నుంచి మేము లవ్ చేసుకున్నాం. ఓకే. 1 సంవత్సరం మ్యారేజ్ అయింది. తనకి ఒకరోజు మెసేజ్లు రావడం, ఇలా ఫోన్లు రావడం, మాట్లాడితే పుట్టింటికి వెళ్ళడం, ఇలా జరుగుతూ ఉండేది. అంటే వేరే అబ్బాయితో మాట్లాడుతుంది అన్నట్టుగా మీకు అర్థమైంది? అర్థమైంది మేడం. అమ్మాయిని కాదు, ఎందుకంటే సినిమా అంటే అమ్మాయితో కూడా మాట్లాడొచ్చు కదా. అవును మేడం. తర్వాత వారం రోజుల తర్వాత తను ఫ్రెష్ అవుతుంది. నేను అప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాను, ఫ్రెష్ అవుతుంది. ఫోన్లో న్యూడ్ కాల్ మాట్లాడుతుంది మేడం. నేను బెడ్రూమ్లోకి వచ్చేసరికి నాతో రొమాన్స్ చేయడానికి ట్రై చేసింది, ఫోన్ పక్కన పెట్టి. అసలు నువ్వు వస్తున్నావని ఆవిడకి తెలుసా? తెలియదు మేడం. తెలీదు. మరి అప్పుడు మీరు అడుగుంటారు ఎందుకు ఇట్లా ఉన్నావు అని. అడగలేదు మేడం, రొమాన్స్ చేయడానికి ట్రై చేసింది. ఎందుకున్నావు ఇంట్లో ఖాళీగా న్యూడ్గా ఉండాల్సిన అవసరం ఏముంది? ఫోన్లో మామూలుగా మాట్లాడుతున్నాను, రీల్స్ చేసుకుంటున్నాను అంది మేడం. న్యూడ్ వీడియోలు రీల్సా? ఆ రోజు ఇంకా అలా అయింది. ఏటయింది? రొమాన్స్ అయింది సార్. అయిందా? నువ్వు రెడీగా ఉన్నావు. ఎన్ని జరిగినా కూడా నువ్వు రొమాన్స్ చేసావా? తర్వాత తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. 1 మంత్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. తను నాతో కూడా చెప్పకుండా అబోర్షన్ చేయించుకుంది. నీకేం కోపం రాలేదా? అసలు ఏంటి ఇది అని అడగాలని నీకేం అనిపించలేదు? అనిపించింది మేడం. ఏ రకంగా అడగాలని అనిపించింది, కానీ తర్వాత ఏం చేసావు? నాకు తమ్ముడు ఉండేవాడు మేడం. ఆయన కూడా మాతో పాటు ఉండేవాడు. తమ్ముడు మీ దగ్గరే ఉన్నాడా? తమ్ముడు మా దగ్గర ఉండి చదువుకునేవాడు సార్. ఒకరోజు కోపంతో తమ్ముడితో డిస్కషన్ చేశాను మేడం. అసలు తమ్ముడికి చెప్పకూడదు అనుకున్నాను, ఇలా మీ వదిన ఇలా చేస్తుందని. క్యారెక్టర్ పడిపోద్ది వదిన మీద అని ఎందుకు వచ్చింది? చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఇంకా తమ్ముడితో డిస్కషన్ చేశాను మేడం. ఇంకెవరున్నారు, నాకు నా తమ్ముడే ఉన్నాడు. చెప్పు, నన్ను ఏం షేర్ చేసుకున్నావు? ఇలా మొత్తం చెప్పాను సార్ నేను ఫస్ట్ నుంచి. దానికి అతని రియాక్షన్ ఏంటి? తన రియాక్షన్ ఏం లేదు సార్. నార్మల్గా ఇలా చేస్తుందా అలా చేస్తుందా అని అన్నాడు తప్ప ఏం పెద్ద రియాక్ట్ అవ్వలేదు సార్. తను చంపాలనిపిస్తుంది, ఇంకా నాకు అంత కోపం వస్తుంది అని చెప్పాను మేడం తనతో. ఓకే. ఆ తర్వాత రోజు తనే నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు అని అడిగాను మేడం. ఈ అమ్మాయా? అక్కడ వెలిగిస్తే ఇక్కడ బాంబు ఇక్కడ పేలిందా? తెలిసిందా? ఎవరు? తెలిసింది మేడం. ఎవరు? మా తమ్ముడే మేడం. నువ్వు అక్కడ అయ్యావు, నువ్వు తర్వాత వచ్చావు. నువ్వు ఆడు సీనియర్, నువ్వు జూనియర్. అదే సార్, న్యాయం కోసం వచ్చాను సార్. ఏం న్యాయం కావాలి? నువ్వు ఎలాంటాడు అంటే ముక్కు ఎక్కడ ఉందిరా బాబు అంటే ఇలా చుట్టాడు అంటాడు ఎవడో, అలా ఉంది. సరే, ఇప్పుడు తెలిసిన తర్వాత మీ తమ్ముడు చెంప పగల కొట్టావా ఏంట్రా? తల్లి లాంటి వదినతో ఇట్లాంటి రిలేషన్ ఏంటి? నిన్ను నమ్మి ఇంట్లో పెట్టి అన్నం వండి తినిపిస్తుంటే నీకు ఈ అధవేషాలు ఎందుకు వచ్చి నేను అడిగావా? అడిగాను మేడం. ఏమంటున్నాడు? తల్లి వదినే అన్నాడు. అంతేనా? అంతే మేడం. అమ్మాయి ఇష్టపడింది, నేను ఇష్టపడ్డాను. అమ్మాయా? ఏయ్ అమ్మాయా? ఎవరావిడా? అవునండి, అన్ని భార్య. మా అన్నీ ఏం చేయలేదా చిన్నప్పటి నుండి? చిన్నప్పుడు సంగతి వేర్రా బాబు. ఈ అమ్మాయి ఎవరో చెప్పు. ఈవిడ అమ్మాయి అని పిలుస్తావా? అమ్మాయిని పిలుస్తున్నావు అంటే కనుక మీ బ్రదర్ కంటే నీకు సీనియారిటీ ఉందేమో ఈ అమ్మాయి విషయంలో. అసలు అమ్మాయి ఏంటి? ఆవిడకు ఒక క్యారెక్టర్ వచ్చింది. నువ్వు జూనియర్ కాలేజీలో. అవునండి, నాకు అమ్మాయి నచ్చింది. ఎప్పటి నుంచి నచ్చింది అయ్యరా? మీ అన్నయ్యకి నచ్చిన తర్వాత నీకు నచ్చిందా? మీ అన్నయ్యకి నచ్చక ముందే నచ్చిందా? అది నా క్వశ్చన్ ఇక్కడ. మా అన్న పెళ్ళి అయిన నెలకి నచ్చింది. వదిన ఇష్టపడ్డావు. మీ ఇద్దరం ఇష్టపడుకున్నాం. ఎలా పెంచారయ్యా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని? ఆ అమ్మాయి ఇష్టపడిందండి. అమ్మాయి కాదయ్యా బాబు, ఆవిడకు పేరుంది చెప్పు. కావ్య. కావ్య పేరు అడగట్లా. అమ్మా ఏమవుతుంది నీకు ఆవిడ? ఆ మాట అన్నవా? అసలు నోటేమిటి అనట్లేదు చూడండి. రావట్లేదే ఆ మాట. పేరు చెప్తున్నాడా అమ్మాయి అంటున్నాడు ఏమిటో? అమ్మాయికి ఇష్టం కదండి. ఇష్టమా కష్టమన్నది వదిలేసే. ఆవిడ ఎవరు అని అడిగారు మేడం. వదిన అని చెప్పడానికి కింద మీద దొల్లేస్తున్నావు నువ్వు. నేను ఇష్టపడినప్పుడు నాకు అలా వదినవుతుందండి. సో లవర్ అంటావు. మీ అన్నయ్య భార్య నీ లవర్. నేను ఉంచుకుందాం అనుకున్నాను ఆ అమ్మాయిని. బా రే పొడిసేస్తున్నారా బాబు. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. వరుణ్ అనే వ్యక్తి ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చారండి. ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి వరుణ్ గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫిలిం నగర్ మేడం. ఫిలిం నగర్ నుంచి వస్తున్నారు, చెప్పండి. మేము గుంటూరులో ఉండేవాళ్ళం. 2 సంవత్సరాల నుంచి మేము లవ్ చేసుకున్నాం. ఓకే. 1 సంవత్సరం మ్యారేజ్ అయింది. ఓకే, 2 years లవ్. సో సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నాం. మా లైఫ్ బాగానే ఉండేది. సంవత్సరం నుంచి అలా బాగానే ఉండేది, కానీ తనకి ఒకరోజు మెసేజ్లు రావడం, ఇలా ఫోన్లు రావడం, మాట్లాడితే పుట్టింటికి వెళ్ళడం, ఇలా జరుగుతూ ఉండేది. ఇదేంటి మీ ఇద్దరు వర్కింగ్? తను మీకు ఎక్కడ పరిచయం? తను మా కాలేజ్ పరిచయం. ఓకే. తను వర్కింగ్ హౌస్ వైఫ్? హౌస్ వైఫే. సో మీరు రెగ్యులర్ గా వర్క్ వెళ్ళేసి వస్తూ ఉంటారు, తనకి మాత్రం మెసేజెస్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అవును. అయితే ఏం జరిగింది నెక్స్ట్? నాకు ఒక రోజు అనుమానం వచ్చింది మేడం. అనుమానం వచ్చిందని ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చాను.
ఇంటికి వచ్చినప్పుడు తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. విన్నాను ఇలా నవ్వులు, మూవీకి వెళ్దాం అది ఇది అని మాట్లాడుతున్నారు. విన్నాను. విని ఆ రోజు ఇంకా సైలెంట్గా అన్నం తిని పడుకున్నాను. ఇంకా విని ఎవరైనా అడగొచ్చు కదా, తప్పేముంది? లేదు అడగలేదు మేడం. మొత్తం తెలుస్తుందని ఇంకా ఎవరని తెలుస్తుందని అడగలేదు ఆ రోజు. తర్వాత అంటే వేరే అబ్బాయితో మాట్లాడుతుంది అన్నట్టుగా మీకు అర్థమైంది, అర్థమైంది మేడం. అమ్మాయిని కాదు. అవును ఎందుకంటే సినిమా అంటే అమ్మాయితో కూడా మాట్లాడొచ్చు కదా. అవును మేడం. తర్వాత వారం రోజుల తర్వాత తను ఫ్రెష్ అవుతుంది. నేను అప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాను, ఫ్రెష్ అవుతుంది. ఫోన్లో న్యూడ్ కాల్ మాట్లాడుతుంది మేడం. న్యూడ్ కాల్. మీరు వచ్చిన విషయం ఆవిడకి తెలియదు, బట్ తెలియదు. న్యూడ్ కాల్లో ఉంది. న్యూడ్ కాల్ మాట్లాడుతుంది. నేను బెడ్రూమ్లోకి వచ్చేసరికి నాతో రొమాన్స్ చేయడానికి ట్రై చేసింది, ఫోన్ పక్కన పెట్టి. అసలు నువ్వు వస్తున్నావని ఆవిడకి తెలుసా? తెలియదు మేడం. తెలీదు. మరి అప్పుడు మీరు అడుగుంటారు ఎందుకు ఇట్లా ఉన్నావు అని. అడగలేదు మేడం. రొమాన్స్ చేయడానికి ట్రై చేసింది. ఎందుకున్నావు ఇంట్లో ఖాళీగా న్యూడ్గా ఉండాల్సిన అవసరం ఏముంది? ఫోన్లో మామూలుగా మాట్లాడుతున్నాను, రీల్స్ చేసుకుంటున్నాను అంది మేడం. న్యూడ్ వీడియోలు రీల్సా? ఇంకా నేను బట్టలు వేసుకొని చేయమనలేదు. విడ్డూరంగా ఉంది. కాదయ్యా, ఇంట్లోకి అమ్మాయి వస్తే నువ్వు అసలు బట్టలు లేకుండా ఎందుకున్నావు అంటే న్యూడ్ వీడియోలు చేస్తున్నానంటే చెంప పగల కొడతాం. సరే, తర్వాత అది వదిలేసి అక్కడికి వదిలేసి నీతో రొమాన్స్ చేయడానికి ట్రై చేసింది. ట్రై తర్వాత చేసింది మేడం. ఆ రోజు ఇంకా అలా అయింది. ఏటయింది? రొమాన్స్ అయింది సార్. అయ్యిందా? నువ్వు రెడీగా ఉన్నావు. ఇన్ని జరిగినా కూడా నువ్వు రొమాన్స్ చేసావా? సరే సరే. చెప్పు. తర్వాత తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. 1 month తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. తను నాతో కూడా చెప్పకుండా అబోర్షన్ చేయించుకుంది. ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఎలా తెలిసింది? ఇప్పుడు నార్మల్గా నేను తన ఫైల్స్ అవి చూశాను, హాస్పిటల్ ఫైల్స్ అవన్నీ చూడడంతో నాకు ఇంకా అనుమానం వచ్చింది. అడిగావా ఎందుకు అబార్షన్ చేయించుకున్నావు అని చెప్పేసి అడిగారా? అడగలేదు మేడం. ఎందుకు అడగలేదు? అడగలేదు. ఇంకా అడిగితే ఏమన్నా బాధపడ వెళ్ళామా లేకపోతే ఇంకొకటి ఏమన్నానా? అడిగితే బాధపడుతుందని తెలుసుకోవడానికి. అరే ఇంట్లో వాళ్ళకి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారని అడగరా? 2 years నుంచి బాగా లవ్ చేశాను మేడం తనని. ఏం చేసినా ఓకేనా అప్పుడు? బాధపడుతుందని అడగలేదు. అది కాదు, నీకు ఇప్పుడు లవ్ చేసినటువంటి అమ్మాయి వేరే వ్యక్తితో న్యూడ్ కాల్స్ మాట్లాడుతుంది. సరే, ఫోన్ కాల్స్ మాట్లాడుతుందో, అమ్మాయితో మాట్లాడుతుందో, అబ్బాయితో మాట్లాడుతుందో క్లారిటీ లేదని అనుకోవచ్చు. నువ్వు అడగలేదు, వేచి ఉందాం చూద్దాం అనుకున్నావు. పబ్లిక్గా నువ్వు కిటికీ తెరిచి చూసేటప్పటికి న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నటువంటి ఆడపిల్ల ఎవరితో మాట్లాడుతుంది అనేటటువంటిది బేసిక్ అడగవా? అడగలేదు సార్. ఎందుకు అడగవు? తను బాధపడుతుందని అడగలేదు సార్. దాని బాధ అన్నారు, చవట అంటారు. నువ్వు అడిగితే వదిలేస్తుందేమో, కేసులు వేస్తుందేమో అని భయపడ్డావా? అర్థమే కావట్లే. అబ్నార్మాలిటీ ఒక అమ్మాయి అలా ఉంది అంటే. నాకు తమ్ముడు ఉండేవాడు మేడం. ఆయన కూడా మాతో పాటు ఉండేవాడు. తమ్ముడు మీ దగ్గరే ఉన్నాడా? తమ్ముడు మా దగ్గర ఉండి చదువుకునేవాడు సార్. సరే సరే, తమ్ముడు మీతో పాటే ఉన్నాడు, చదువుకుంటున్నాడు చదువుకుంటున్నాడు సార్. మరి న్యూడ్ కాల్ మాట్లాడుతున్నప్పుడు తమ్ముడు ఎక్కడున్నాడు? తమ్ముడు అప్పుడు కాలేజీలో ఉన్నాడు సార్. కాలేజీలో ఉన్నాడు. ఓకే ఓకే. కానీ బేసిక్ అబార్షన్ అయినటువంటి అంశాన్ని కూడా నువ్వు ఆవిడని ప్రశ్నించుకోవటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు మీరు అంటున్న ప్రాసెస్లో అమ్మాయిని ఫోన్లు మాట్లాడుతుంటే అడగడం అంటే భయం. ఓకే, ఎందుకులే అనుమానం క్రియేట్ చేశాను అనుకుంటుందేమో అనుకోవచ్చు. 2, పర్సనల్గా ఆ అమ్మాయి పర్సనల్గా న్యూడ్గా ఉందండి కాబట్టి నేను అడిగితే నన్ను అనుమానిస్తున్నావా అంటది. ఫీలింగ్స్ ఆపుకోలేక న్యూడ్గా ఉందేమోనండి అని నేనే సమాధానం పెట్టుకున్నానండి అంటావు. 3వది, అబార్షన్ అనేది నీ హక్కు. నీకు తెలియకుండా అమ్మాయి అబార్షన్ చేయించుకోవడం కుదరదు. అసలు ప్రెగ్నెన్సీ వచ్చిందనేదే చెప్పకుండా ఉండడం అనేది డేంజర్ విషయం. మీరు ఆ పాయింట్ని లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మీది, మీరు ఆ పాయింట్ని అడగడం కానీ హైలైట్ చేయడం కానీ ఏదో ఒకటి మీ హక్కు కదా అది. ఎందుకు మీరు దాన్ని హైలైట్ చేయలేకపోయారు? లేదు మేడం, అడగలేదు మేడం. తను బాధపడుతుందని అడగలేదు. నీకుందా కెపాసిటీ? ఉంది సార్. ఉందా? అప్పుడు ఏ తండ్రి ఊడుకోడు. మీ ఇద్దరు అపురూపమైన సీన్ అది ఒక రకంగా. అవునా? జీవితకాలం చెప్పుకోవడానికి ఒక మంచి ఫస్ట్ సీన్. దాన్ని నేను అడగలేదండి ఆవిడ అబార్షన్ చేయించుకుందండి అంటావేంటి? చాలా విడ్డూరంగా ఉంది. అబార్షన్ విషయం కూడా నువ్వు సీరియస్గా తీసుకోకుండా మా ఆవిడ ఫీల్ అవుతుందేమోనండి అంటావేంటి? నీకేం కోపం రాలేదా? అసలు ఏంటి ఇది ఏమైనా అడగాలని నీకేం అనిపించలేదు? అనిపించింది మేడం. ఏ రకంగా అడగాలని అనిపించింది. కానీ తర్వాత ఏం చేసావు? తను ఎవరో తెలుసుకుందామని, మెసేజ్లు ఎవరితో చేస్తుంది, వీడియోస్ ఎవరితో చేస్తుంది అని తెలుసుకుందామని నేను వెయిట్ చేస్తున్నాను మేడం. అప్పుడు అడుగుదామని నేను ఉన్నాను మేడం. ఓకే, ఎవిడెన్స్ ఏదైనా దొరికితే బాగుండని అనుకుంటున్నావు. ఒక రోజు కోపంతో తమ్ముడితో డిస్కషన్ చేశాను మేడం. అసలు తమ్ముడికి చెప్పకూడదు అనుకున్నాను, ఇలా మీ వదిన ఇలా చేస్తుందని. క్యారెక్టర్ పడిపోద్ది వదిన మీద అని ఎందుకు వచ్చింది? చెప్పకూడదు అనుకున్నాను. కానీ ఇంకా తమ్ముడితో డిస్కషన్ చేశాను మేడం. ఇంకెవరున్నారు నాకు? నా తమ్ముడే ఉన్నాడు. చెప్పు, నన్ను ఏం షేర్ చేసుకున్నావు? ఇలా మొత్తం చెప్పాను సార్ నేను ఫస్ట్ నుంచి. దానికి అతని రియాక్షన్ ఏంటి? తన రియాక్షన్ ఏం లేదు సార్. నార్మల్గా ఇలా చేస్తుందా అలా చేస్తుందా అని అన్నాడు తప్ప ఏం పెద్ద రియాక్ట్ అవ్వలేదు సార్. తప్పు వదింది, తప్పు అది నేను కరెక్ట్గా లేదు, పద్ధతిగా లేదు, నువ్వేం చేయాలన్నది అడిగే చెప్పాడా? ఏమైనా సలహా ఇచ్చాడా? షాక్ అయ్యాడు అసలు? లేదు సార్, షాక్ గట్ట ఏం లేదు సార్. నాకు అప్పుడే కొంచెం అనుమానం అయింది సార్. అప్పుడే ఏం మాట్లాడావు అతనితో నువ్వు?
మామూలుగా స్టార్టింగ్ తన ప్రవర్తన జరుగుతుందంతా అంతా చెప్పాను మేడం. చెప్పావు. తను చంపాలనిపిస్తుంది, ఇంకా నాకు అంత కోపం వస్తుంది అని చెప్పాను మేడం తనతో. ఓకే. ఆ తర్వాత రోజు తనే నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు అని అడిగింది మేడం. ఈ అమ్మాయా? అవును మేడం. అక్కడ వెలిగిస్తే ఇక్కడ బాంబు ఇక్కడ పేలిందా? అవును సార్. అంతే. ఇంకా అప్పుడు నాకు అనుమానం వచ్చి సెల్ అన్ని చెక్ చేస్తే ఆ డేటు మొత్తం అన్ని వాట్సాప్ మెసేజ్లు ఐ లవ్ యూ. మీ తమ్ముడితో షేర్ చేసుకోవడానికి ముందే నువ్వు ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటే ఎవరో తెలిసేది కదా. తెలిసింది ఎవరు? తెలిసింది మేడం. ఎవరు? మా తమ్ముడే మేడం. ఎవరు? మీ తమ్ముడితోనా? అవును సార్. ఎవరు? మీ భార్యకి అక్రమ సంబంధం? అవును సార్. ఈ న్యూడ్ కాల్స్ అన్ని అతనితోనే? అతనితోనే సార్. ఈ ఫోటోలు పంచేది అంతా అతనితోనే? అతనితోనే సార్. అంతవరకు ఆగిందా? డైరెక్ట్ గా భార్య భర్తల్లాగా కలిసారా? కలిసినట్టుగా ఉన్నారు సార్. అయ్యా న్యూడ్ కాల్స్ దాకా వెళ్ళింది కదా. మెసేజ్ల్లో చూసావా? చూసాను సార్, మెసేజ్లో కూడా న్యూడ్గా ఉన్నాయి మెసేజ్లు కూడా. మహానుభావుడిని మీ ఇంట్లోనే కొంపట పెట్టాడా? అవును సార్. ఆ, ఎప్పటి నుంచే ఉందంట వాళ్ళిద్దరి మధ్య? అది అడిగితే సంవత్సరం నుంచి నేను లవ్ చేస్తాను అని చెప్పింది సార్. కాదు నాన్న, మీరిద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు కూడా మీ బ్రదరు ఈమె ఎవరో తెలుసా? అంటే మీ భార్య గురించి పరిచయం ఉందా వాళ్ళిద్దరికి? మా డబల్ జూనియర్ సార్. ఎవరు? బ్రదర్. సో సీనియర్ అమ్మాయి తెలుసు. తెలుసు సార్. అప్పుడే ఉందేమో రన్నింగ్ స్టోరీ. అవును సార్. నువ్వు బక్రా అయ్యావు, నువ్వు తర్వాత వచ్చావు. నువ్వు ఆడు సీనియర్, నువ్వు జూనియర్. అదే సార్, న్యాయం కోసం వచ్చాను సార్. ఏం న్యాయం కావాలి? నువ్వు ఎలాంటాడు అంటే ముక్కు ఎక్కడ ఉందిరా బాబు అంటే ఇలా సుట్టాడు అంటాడు ఎవడో, అలా ఉంది. సరే ఇప్పుడు తెలిసిన తర్వాత మీ తమ్ముడు చెంప పగలగొట్టావా? ఏంట్రా తల్లి లాంటి వదినతో ఇట్లాంటి రిలేషన్ ఏంటి? నిన్ను నమ్మి ఇంట్లో పెట్టి అన్నం వండి తినిపిస్తుంటే నీకు ఈ అధవేషాలు ఎందుకు వచ్చి నేను అడిగావా? అడిగాను మేడం. ఏమంటున్నాడు? తల్లి వదినే అన్నాడు. అంతేనా? అంతే మేడం. రిలేషన్స్ కే క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి ఎపిసోడ్లు చూస్తుంటే. మీ ఆవిడేముంది? అడిగావా లేదంటే మళ్ళీ బాధపడుతుందని అడగకుండా మానేసావా? అడిగాను మేడం, నాకు ఇద్దరు కావాలనుకున్నాను. ఎవరు? మీ తమ్ముడు కావాలి, నువ్వు కావాలా? ఆ. నువ్వెందుకు కావాలో ఇప్పుడు క్వశ్చన్ ఆడెందుకు కావాలన్నది కాదు. నువ్వెందుకు కావాలి? నిజమే. అంతే కదా బాబు. స్మూత్ గా ఏం చేసినా ఏం అనవని కావాలా లేకపోతే ఏంటి? బాబు నువ్వు నోట్లో వేయలేట్టు కొరకవా? కొరుకుతాను సార్. కొరుకుతావా? కొరుకుతాడంట. చంపేద్దాం అనుకునేటటువంటి ఆలోచన నీకు వచ్చిందంటే మాకు అంత విడ్డూరంగా ఉంది. నువ్వేంటంటే భార్యని ఫోన్ చెక్ చేస్తేనే ఫీల్ అయిపోతుందేమో అనేటటువంటి భార్యని ఈరోజు చంపేసే అంత ఆలోచన నీకు వస్తుందంటే విడ్డూరంగా ఉంది. అసలు వాస్తవం కనిపించట్లేదు అందులో. ఇప్పుడు మీ తమ్ముడితో నువ్వు మా ఆవిడని చంపేద్దామన్నంత కోపం వస్తుందిరా అన్నప్పుడు కాన్షియస్ లోనే ఉన్నావా? ఏమైనా డ్రింక్ తాగున్నావా? లేదు మేడం. డ్రింక్ తాగున్నావు. డ్రింక్ తాగు. అందుకే నీకు ఆ ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఎవరిని వేసేస్తావు? ఇద్దరిని కలిపా ప్యాకేజా? లేదు సార్. తమ్ముడు అంటే ప్రాణమే ఏంటి? తమ్ముడు అంటే ఇష్టం సార్ నాకు. తమ్ముడు అంటే ఇష్టం. ఇప్పుడు వచ్చేస్తా అన్నాడు కదా, ఎంట్రీ ఇచ్చేవాళ్ళు. ఇంకెందుకు ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? ఇష్టమేంటి అయ్యా అంత చండాలు పని చేస్తే? ఇష్టమేంటి? అంతా బయటకే సార్, నటన మొత్తం. ఏదయ్యా తమ్ముడు అంటే ప్రేమ అనేది నటన అంతేగా? ఆవిడ పంచుకుంటే బాగా నిజంగా ప్రేమ ఉన్నట్టు లెక్క మీ అన్నకి. నువ్వు మంచి ఫిట్టర్ నువ్వు మాట్లాడతావా? ఆ అమ్మాయి ఇష్టపడింది, నేను ఇష్టపడ్డాను. అమ్మాయా? ఏయ్ అమ్మాయా? ఎవరావిడా? అవునండి, అన్ని భార్యే. మా అన్నయ్య ఏం చేయలేదా చిన్నప్పటి నుండి? చిన్నప్పుడు సంగతి వేర్రా బాబు. ఈ అమ్మాయి ఎవరో చెప్పు. ఈవిడ అమ్మాయి అని పిలుస్తావా? నువ్వు అమ్మాయి అని పిలుస్తున్నావు అంటే కనుక మీ బ్రదర్ కంటే నీకు సీనియారిటీ ఉందేమో ఈ అమ్మాయి విషయంలో. అసలు అమ్మాయి ఏంటి? ఆవిడకు ఒక క్యారెక్టర్ వచ్చింది. నువ్వు జూనియర్ కాలేజీలో. అవునండి, నాకు ఆ అమ్మాయి నచ్చింది. ఎప్పటి నుంచి నచ్చింది అయ్యరా? మీ అన్నయ్యకి నచ్చిన తర్వాత నీకు నచ్చిందా? మీ అన్నయ్యకి నచ్చక ముందే నచ్చిందా? అది నా క్వశ్చన్ ఇక్కడ. మా అన్న పెళ్ళైన నెలకి నచ్చింది. వదిన ఇష్టపడ్డావు? మా ఇద్దరం ఇష్టపడ్డావు. ఏమయ్యా లెక్క ఉండద్దా ఇక్కడ? లెక్క కొలత పత్రం ఏం ఉండద్దా ఇక్కడ? ఎలా పెంచారయ్యా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని? ఆ అమ్మాయి ఇష్టపడిందండి. అమ్మాయి కాదయ్యా బాబు, ఆవిడకు పేరుంది చెప్పు. కావ్య. పేరు అడగట్లా అమ్మా. ఏమవుతుంది నీకు ఆవిడ? ఆ మాట అన్నవా? అసలు నోటేమిటి అనట్లేదు చూడండి. రావట్లేదే ఆ మాట. పేరు చెప్తున్నాడా అమ్మాయి అంటున్నాడు ఏమిటో? అమ్మాయికి ఇష్టం కదండి. ఇష్టమా కష్టమన్నది వదిలేసే. ఆవిడ ఎవరు అని అడిగారు మేడం. వదిన అని చెప్పడానికి కింద మీద దొల్లేస్తున్నావు నువ్వు. నేను ఇష్టపడినప్పుడు నాకు అలా వదినవుతుందండి. సో లవర్ అంటావు. అమ్మా చూసారా చూడండి ఎంత డేర్గా ఉన్నాడు పిల్లాడు. మీ అన్నయ్య భార్య నీ లవర్. నేను ఉంచుకుందాం అనుకున్నాను ఆ అమ్మాయిని. బా రే పొడిసేస్తున్నారా బాబు. ఎక్కడి నుంచి వస్తారా బాబు మీరంతా? రే ఆయుష్లు తగ్గిపోతారా? ఆడొక దద్దమ్మండి, ఆడికి ఏం తెలీదు. మాకు కనిపిస్తుంది దద్దమ్మనైతే మాకు కనిపిస్తుంది. నువ్వు సూపర్ హీరో అని అర్థం అవుతుంది. అందుకే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడిందండి. కాదయ్యా అప్పుడు వాడు దద్దమ్మంటే ఏంటి? దద్దమ్మంటే ఏంటి? సెక్షువల్ గా పనిచేయడనా? చూసారు కదా సార్ మీరే ఇందాక, తెలిసిన అడగడు. అందుకే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది. అలా కాదు, మగాడు కాదంటావా? ఏంది లెక్కనిది? అంతే కదండి. సుఖపెట్టట్లేదు, వదిన సుఖపెట్టట్లేదు కాబట్టి నువ్వు సుఖపెడుతున్నావు అంతే కదా? నిన్ను అడిగిందా? నేను ఆ అమ్మాయితో మాట్లాడానండి. మాట్లాడావు.
ఏం చెప్పింది నీకు మీ అన్నయ్య గురించి? అప్పుడు నువ్వేం చేయాలి? అన్న సంసారాన్ని నిలబెడతావా, కూలుస్తావా? ఏమన్నీ ఉత్త కబుర్లు మేడం. నాకు అమ్మాయిలు పిచ్చండి, అందుకే నేను అమ్మాయి ఇష్టపడి అమ్మాయిల పిచ్చ. ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడింది. అరే అమ్మాయిలు పిచ్చి అంటే కనుక బోల్ రూపాయి గుంజుని నీకు ఎక్కడ కావాలంటే బయటికి వెళ్ళి చూసుకో. వదిలేందుకు అబ్బా నీకు? చిన్నప్పటి నుంచి అన్ని పంచుకుంటున్నాము. నా తమ్ముడే ప్రపంచం. భార్య మీద కోపంతో భార్యని ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ తమ్ముడిని కూడా ఏమి చేయాలని అనుకున్నటువంటి అన్నయ్య అక్కడ. నటనండి అదంతా లేకపోతే ఏదైనా చేసేస్తున్నాడా నిన్ను? ఏమయ్యా నటిస్తున్నావంట, వాస్తవానికి నీకేమో అతని మీద ప్రేమ లేదంట, ఇతను కూడా గుంపులో వేసేద్దాం అనుకుంటున్నావు అంట. నిజమేనా? కాలేజ్ ఫీజు కూడా నేనే కడుతున్నాను సార్ ఆయనకి. కడుతున్నాడా? కాలేజ్ ఫీజు ఎవరు కట్టరు మేడం. ఎవరు కట్టరేంటి? ఎవరో కట్టరు. ఈ రోజుల్లో అన్నలు కడుతున్నారంటే గొప్పే. పెళ్ళయి భార్య ఉండగా కడుతున్నాడంటే. చాలా మంది ఆడపిల్లలు ఉన్నట్టున్నారు. మంచి ఎక్స్పీరియన్స్ లో ఉన్నావు నువ్వు. ఓన్లీ ఆడపిల్ల లేదంటే క్యూలో పెట్టి వదిలినా? లేదండి, ఒక అమ్మాయి ఉంది మాకు. వేరే ఉంది. నీకు లవర్ ఉంది, ఇక్కడ ఒక ఇంట్లో అమ్మాయి ఉంది. అనుకుంటున్నాను. ఏందిరా ఉంచుకునేది? ఏంటి లెక్క ఏంటి? మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఏంటి? అసలు ఉంచుకోవటం ఏంటి? నాకు లెక్క అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఆల్రెడీ నీకు పెళ్లి అయిందా? అవ్వలేదండి. పెళ్లి అవ్వలేదు. నువ్వు ప్రేమించినటువంటి అమ్మాయి వేరే ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసావు. ఈవిని సైడ్ ఉంచుకుంటానని అంటున్నావు, అంతేనా? అంతేనండి. మరి మీ అతను ఏమవ్వాలి? మీ అన్న ఏమవ్వాలి? ఇంత అన్ఎథికల్గా, ఇంత ఇమ్మోరల్గా, ఇంత ఇన్ప్రాక్టికల్గా మాట్లాడుతున్నావు. వాళ్ళ జాబ్ ఏదో వాళ్ళు చేస్తారు, నువ్వెట్లా చేస్తావురా బాబు ఏదన్నా గానీ? నువ్వెవడో ఉద్ధరించడానికి వాళ్ళనే. ఆడ తిరగలేదండి ఇప్పటి వరకు, ఇక్కడికి వచ్చాడు. నువ్వు తిరుగుతున్నావు, అతను తిరుగుతున్నాడు. మరి భార్యని ఎవరో సాటిస్ఫై చేసేదే? చెప్పు, నువ్వు తిరగలేదా? తమ్ముడు మగాడిని నాకే సిగ్గా ఉంది. లేడీస్ ఇక్కడ ఉన్నారు. ఏందయ్యా ఈ లెక్క? నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి వచ్చి లవ్ చేసిందంటే ఏముంది? పెళ్ళైన నెల రోజుల తర్వాత నీకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది ఆ అమ్మాయి. అడగండి, అమ్మాయిని అడగండి. చెప్పు. అడుగుతావు, ఆవిడని అడిగేది ఆడుతూ. ఏమో నీ పేరు కావ్య? చెప్పు తల్లే. హీరో గారు ఏదో అడుగుతున్నారు, చెప్పు. అసలు అడగాలంటే కూడా నాకు విడ్డూరంగా ఉంది. అక్కడ వ్యవహారం లేదంటే ఇక్కడ వ్యవహారం ఉందని చెప్పి ఇటువైపు డైవర్ట్ అయ్యావంట. ఏంది నిజం? ఏమో పెళ్ళి మీ ఇద్దరు లవ్ మ్యారేజేనా? అవును మేడం. 1 month లో మరిదికి ఎట్లా ఐ లవ్ యూ చెప్తావు నువ్వు? అవును మేడం, పెళ్ళైన తర్వాత చెప్పాడు మేడం. ఎవరు అబ్బాయి చెప్పాడా ఫస్ట్? నువ్వంటే ఇష్టం, నేను చేసుకుంటా అని చెప్పాడు మేడం. అప్పుడు లాగి చెంప మీద ఒకటి కొట్టలేకపోయావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి చెప్పు తీసి కొట్టాల్సింది అక్కడే. నిదానంగా చెప్తున్నావేంటి? ఇద్దరు 2 ఏళ్ళు పెళ్లి లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్నారు కదా. మరి 1 month లో అలా వచ్చి ఒకడు మాట్లాడాడు, ఇంకో మగాడంటే వెళ్ళి మీ ఆయనకన్నా చెప్పాలి, నీ తమ్ముడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి. అలా చెప్పలేదు అమ్మా. ఆ అబ్బాయి ఇలా చెప్పలేదు. మీ మొగుడికి వ్యవహారం పెళ్ళైనటువంటి నెల రోజుల్లోనే నీ మొగుడికి, నువ్వు ప్రేమించినటువంటి పెళ్లి చేసుకుని నీ మొగుడికి వ్యవహారం లేదన్నది నువ్వు వచ్చి అతనికి చెప్పుకున్నావు అంట. ఆ బాధని, ఆ గ్యాప్ నేను ఫిల్ చేస్తానని చెప్పి ఇతను దూరాడంట. అది చెప్తున్నాడు ఇక్కడ. నేను ఉంచుకుంటానన్నాడట, నువ్వు యాక్సెప్ట్ చేసావు. అవునా? లేదు మేడం. ఆ అబ్బాయికి వాళ్ళు ఎవరుందా? ఉంది, తెలుసు. మీరిద్దరు ఏం చేద్దామని మీ ఇద్దరు ఫిజికల్ గా కలిసి ఉన్నారు? స్టార్టింగ్ లో నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, మా అన్నయ్యకి చెప్పిన నేను చచ్చిపోతానని అన్నాడు మేడం. చచ్చిపోమని చెప్పాలి. చచ్చిపోమని చెప్పమ్మా. పెళ్లిని కాపాడుతావా అలాంటి దుర్మార్గుని కాపాడుతావా? భర్తను కాపాడుకుంటావా, ఎవడో గొట్టంగాని కాపాడుతావా నువ్వు? ఎవరు అతను? అతనికి లైఫ్ ఉంది. ఇక్కడ రోడ్ల మీద ఏమైనా పెరిగావేంటి నువ్వు? ఆ వాళ్ళన్నా ఇంకా నిజంగా న్యాయంగా ఉంటారు వాళ్ళు. పేరెంట్స్ ఉన్నారా నీకు? ఉన్నారు మేడం. వాళ్ళకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అమ్మ ఇది మాట్లాడుకోవటానికి చాలా అసహ్యంగా ఉంది. కానీ మీ ఇద్దరు ఎవరెవరిని ప్రపోజ్ చేసుకున్నారని చెప్పండి అమ్మా. మీ ఆయనకి కెపాసిటీ లేదు కాబట్టి నేను దూరాను అని అతను అంటున్నాడు. నువ్వే ప్రపోజ్ చేసావంట. వీడికి లేదు వ్యవహారం, నువ్వు రా అని అన్నావు అని చెప్తున్నాడు. ఇందాక నీ ఎదుర్కొంటేనే చెప్పాడు. నువ్వేమంటున్నావు అంటే నేను నెల తిరక్క ముందే అతనే నాకు ప్రపోజ్ చేశాడండి అని అంటున్నావు. మా అన్నకి చెప్తే చచ్చిపోతానండి, మీరు చేసుకోకపోతే ఊరుకోనండి, నేను చచ్చిపోతానంటే ఈవిడ యాక్సెప్ట్ చేసింది. నీదే పెద్ద కథలా ఉంది. ఇద్దరిది కథలే, నీది కొద్ది పెద్ద. ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉన్నారు కదా. మాట్లాడాలి నువ్వు ఏంటి నంగ నచ్చలాగా కామె కూర్చొని ఉన్నావు, పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ. నోరు తెరిచి మాట్లాడు. అడుగు మేడం, అప్పుడు పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకోను, నీ కోసమే ఉంటాను, నువ్వు కావాలి, నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్పి. అని ఎవరన్నా అంటే చేసుకుంటావా? అలా ఈయన కాదు, ఇంకో 10 మంది వచ్చి అదే మాట అంటే అలాగే వాళ్ళతో కూడా ఉంటావా నువ్వు? చచ్చిపోతానని బెదిరిస్తున్నా. అమ్మ ఆ పాట పదే పదే పాడుకో, అరిగిపోయిన రికార్డ్ లో ఉంది. ఎవరన్నా చచ్చిపోతే నీకెందుకు తల్లి? నీకు క్యారెక్టర్ ఉందా? అవునా? నువ్వు ఒక లవ్ చేసి ఒక అతను పెళ్లి చేసుకున్నావు, ఎవడో బయట నుంచి ఒకడు వచ్చి నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే అంటే ఆడుతూ ఉంటావా? అమ్మ జూనియర్ అయినటువంటి ఈ అబ్బాయి మీ మరితో అంతకు ముందే నీకు ఒక అట్రాక్షన్ ఉందా లేదా? అది ఫస్ట్ ఆ లెక్క తేల్చండి. ఈ కాకమ్మ కబుర్లు ఎవరు నమ్మరమ్మా. చచ్చిపోతానన్నాడు కాబట్టి అతనితో పాటు కలిసిపోయానని చెప్పి. ఈ కాకమ్మ కబుర్లు మీరు అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు. అవును సార్, అప్పుడు కాలేజీలోనే కొంచెం పరిచయం ఉండేది మాకు. కొంచెం పరిచయం కాదు, వాస్తవాలు చెప్పు. ఏంటా పరిచయం? ఏంటి అతని తమ్ముడితో నీకు పరిచయం? ఇతనితో పరిచయం ఉంటే అతను ఎందుకు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు? మామూలుగా ఒక ఫ్రెండ్ గా ఉండేది అన్నప్పుడు. ఫ్రెండా గాడిది గుడ్డా? తర్వాత పెళ్ళైన తర్వాత ఆ ఏడుపేద అతనితోనే అడగపోయావు, మళ్ళీ అతన్ని ఎందుకు బలి చేసావు ఇక్కడ? లేదు మేడం, అప్పుడు ఫ్రెండ్ గానే ఉండేదాన్ని. ఏమయ్యా
పెళ్లికి ముందు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్పా? మీ అన్నయ్య పెళ్లికి ముందు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్పా లవర్షిప్పా? ఫ్రెండ్షిప్ సార్, ఆ? ఫ్రెండ్షిప్. ఫోన్లే ఒక్కటి కామన్ గా చెప్పారు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారా అంతకుముందు? క్లోజ్ గా ఉండేవాళ్ళం సార్, ఎంత క్లోజ్? ఫ్రెండ్స్ వరకే సార్. అదేలే కాదమ్మా, పెళ్లి తర్వాత నువ్వు 1 month లో వచ్చి నువ్వు పెళ్లి చేసుకోకపోతే, నువ్వు కలిసి ఉండకపోతే నేను చచ్చిపోతాను అన్నావట. ఆవిడేమంటుంది? నువ్వు అతను చనిపోతాడు అన్నాడండి అంటుంది. నువ్వేమంటున్నావు? ఆవిడ నా దగ్గరికి వచ్చిందండి, మా అన్నయ్య వేస్ట్ ఫెలో ఫిజికల్ నీడ్స్ తీర్చమని అడిగిందండి అంటున్నావు. ఇద్దరులో ఎవరు కరెక్ట్? ఫేస్ టు ఫేస్ ఉన్నారు. ఈ మాట ఒక మాట మీద రావట్లే ఇద్దరు. నాకు ఆ అమ్మాయి నచ్చిందండి. ఆ మేడం మోహన్ చోట మీ ఇద్దరు మాట్లాడుకోండి అయ్యా. ఏంది మీరిద్దరు ఏం లెక్క తేలుస్తున్నారు ఇక్కడ? ఎవరో ఒక స్టాండ్కి రండి ఫస్ట్. ఎవరు ఇందులో? నేనే ముందు అమ్మాయికి ఇష్టమని చెప్పాను. మరి ఆ అమ్మాయి మీద తోస్తావే? మీ అన్న చవట, మీ అన్నకి ఏమీ లేదని చెప్పాడని అమ్మాయి చెప్పిందండి. కూడా నన్ను ఇష్టపడింది. ఇష్టపడిందని చెప్తుందిలే. బ్లాక్ మెయిల్ చేశాడండి, అందుకే నేను అతనితో ఇష్టపడ్డానండి అని. అవునండి, చచ్చిపోతాను నువ్వు లేకపోతా అని చెప్పాను. నీకు ఆల్రెడీ లవర్ ఉంది కదా, వదినతో అలా బిహేవ్ చేయడం కరెక్టేనా? అది నాకు అర్థం కాదు తమ్ముడు. పెళ్లికి ముందే మీ అన్నయ్య పెళ్లికి ముందే నువ్వు లేకపోతే చచ్చిపోతానని అనొచ్చు కదా. పెళ్లి అయిన తర్వాత చచ్చిపోతానని అంటావు ఏంటి? అంతకుముందు తెలియని అమ్మాయి కాదు కదా, కాలేజీలో నీ సీనియరే కదా అమ్మాయి. కరెక్ట్గా మీ అన్నయ్య పెళ్లి చేసుకున్న తర్వాతే నువ్వు లేకపోతే చచ్చిపోతానని ఎందుకు అన్నావు? ఎంత దరిద్రం! ఒకే ఇంట్లో ఉండి వదిన్ని చూసి ఇష్టపడ్డాను చచ్చిపోతాను. అసలు మాట్లాడే రీతి ఏమన్నా ఉందా? ఏం చదువుకుంటున్నావయ్యా నువ్వు? తుతు, నీతో మాట్లాడడమే నీ మొహం చూడడం కూడా చిరాగ్గా ఉంది. అమ్మ మీ ఇద్దరి మధ్యన ఫస్ట్ నైట్ సెకండ్ నైట్ జరిగిందమ్మా నీకు మీ ఆయనకి మధ్యన? మీ ఆయన కెపాసిటీ ఉందా లేదా? అంటే మగాడిగా పనికి వస్తాడా పనికిరాడా? పనికిరాడు సార్. పనికిరాడు. అది పెళ్లి అయిన తర్వాతే తెలిసింది నీకు? అవును సార్. సో నువ్వు డిసైడ్ అయిపోయావు ఒక 1 monthలోనే ఇతను పనికిరాడని ముద్ర వేసేసి అతనికి ఒక ట్రీట్మెంట్ వ్యవహారం అనేటటువంటిది పక్కన పెట్టేసి అంతకుముందు నీకు లైకింగ్లో నెక్స్ట్ క్యూలో నిలబడినటువంటి తమ్ముడిని నువ్వు కనెక్ట్ అయిపోయావు అంతే కదా. ఇతను స్టాండ్ బై ఉంచావు అంతే. మరి ప్రెగ్నెన్సీ ఎందుకు ఉంచుకోవాలా? ఇప్పుడు ఆయన వల్ల వచ్చినట్టే ప్రెగ్నెన్సీ. అతను రిటైర్డ్ అవుతే కనుక ఇతను రప్పించడానికి అంతే. ఏమ్మా ప్రెగ్నెన్సీ ఎందుకు ఉంచుకోవాలా? ఇప్పుడు ఆయన తండ్రి అని ప్రూవ్ చేసేదాను కదా. అవును మేడం. ఆయన డౌట్ వస్తుందనే. ఎవరి వల్ల వచ్చింది అది చెప్పు. ఎవరి వల్ల వచ్చింది ఆ ప్రెగ్నెన్సీ? హస్బెండ్ ఒక 2 నెలలు 2 months లేడు. అలా డౌట్ వచ్చేస్తుందని తీసుకున్నావా? సో నీ ప్రెగ్నెన్సీ కారణం ఎవరు? ఇతనేగా. అవును సార్. సో అన్నయ్యతో పెళ్లి, తమ్ముడితో మరితో కడుపు, అంతేగా. బాగుందమ్మా. అందుకే సార్ అని చెప్తున్నాడు దద్దమ్మని. ఎవరు? 2 నెలలు హాస్పిటల్లో. అరే మీ అన్నయ్య చేస్తే పెర్ఫామ్ చేస్తే చేస్తాడు, లేదంటే లేదురా. నీకేంటి దొరద? నచ్చిందండి అమ్మాయి. ఏంటి నచ్చటం ఏందిరా? వదిలి నచ్చటం ఏందిరా అసహ్యంగాని? నాకు అంతకన్నా ముందు కాలేజీలో తెలుసు అమ్మాయి. సో అంతకు ముందు నుంచే లవ్ ఉంది. మరి మా అన్నయ్య పెళ్ళి అవ్వకముందే అన్నయ్యకి వెళ్ళి చెప్పొచ్చు కదా, నాకు నీకంటే తన మీద ఎక్కువ లవ్ ఉందిరా బాబు, నువ్వు తప్పుకో అని చెప్పొచ్చు కదా. అతను పెర్ఫామ్ అయ్యింది లేనిది అన్నది చూసిన తర్వాత ఎందుకు ఈ కాంటాక్ట్ పెట్టుకోవటం? వాదన చేస్తున్నావు, ఇలా మాట్లాడుతున్నాను అని తప్పుగా అనుకోకు. నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదా, పెళ్ళైన తర్వాత ఇంట్లోనే ఉంటే మీ అన్నయ్య కూడా సేమ్ అదే రిపీట్ చేస్తావు, నువ్వేం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? నీ మాటలే సేమ్ మీ అన్నయ్య అమ్మాయి విషయంలో చేస్తా, నువ్వేం చేస్తావు? ఇలా నేను అనకూడదు కానీ చెప్తున్నా, ఎందుకంటే వితండవాదం చేస్తున్నాను అప్పటి నుంచి. డాక్టర్ గారు ఏమన్నా, మేడం ఏమన్నా, సేమ్ మీ అన్నయ్య నీ విషయంలో అదే చేస్తా, నువ్వేం చేస్తావు చెప్పు. అన్నయ్యకి ఆ కెపాసిటీ లేదని ప్రూవ్ చేస్తాడు కదా మేడం. చెప్పాను కదా మేడం, ఆడకన్నా సీన్ లేదు మేడం. మీ అమ్మా నాన్న ఉన్నారా నాన్న మీకు? ఉన్నారండి. అక్క చెల్లెళ్ళు ఉన్నారా? లేదు మేడం. లేరు. మీరిద్దరే. ఇందులో మగాడు నువ్వు ఒక్కడవే నీ లెక్క ప్రకారం. వాళ్ళకి తెలిస్తే ఊరేసుకొని చేస్తారు తెలుసా, మీ తిరుగుబోత్తనాలు చూసి. ఇలాంటి కొడుకున్నాడరా బాబు మాకు ఇంట్లో అని. నీ భార్య నీ లవరు నీకు ఫ్రెష్గా ఉండాలి. నీ లవర్కి తెలుసా వదినతో నీకు అక్రమ సంబంధం ఉందని చెప్పి? తెలుసు సార్. మరి ఉంచుకుంటానని అంటున్నావు? తెలియకుండా ఉంచుకుంటావా? చాలా ప్లానింగ్ ఉంది నాన్న. అమ్మా మీ ఇంటి పక్కన నుయ్యి ఉందా? లోతుగా ఉండాలి, బాగా సిగ్గుండాలమ్మా. మీరెందుకు చచ్చిపోతారు? అసలు మీరిద్దరు కలిపి ఆయన చంపేసేలా ఉన్నారు కొన్ని రోజులకి. ఆయన కూడా ఉన్నాయండి, ఆయన కూడా ఇలాంటి చాలా చేస్తారండి. అరే ఎక్కడ పనికిరాడని మీ ఇద్దరే సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఇంకేం చేస్తాడు వెళ్ళి? తెలియకుండా ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పు? పనికిరాని అతను ఏం చేస్తాడు చెప్పు ఇప్పుడు? చేస్తాడండి. అంటే పైకా చెప్పు, నువ్వు చెప్పు. ఏ నీకు లేదా చెప్పు. అరే ఉంది అని నువ్వే చెప్తున్నావు, లేదు అని నువ్వే చెప్తున్నావు. ఏంద్రాబాయ్ నీ గోల? సైకలాజికల్ ప్రాబ్లం సివియర్ గా ఉన్నట్టుంది నీకు. వాడి సెక్షువాలిటీ గురించి ఆడికంటే నీకే బాగా తెలుస్తుంది. పోనీ ఏమైనా అన్నను ఉద్ధరించావా? ముంచేసావు. తమ్ముడు నువ్వు ఏదో ఒకటి మాట్లాడినాను, నేను చూస్తుంటే జాలి వేస్తుంది, బాధగా ఉంది. నాకైతే ఇంకా నా భార్య నాకు వద్దు సార్. నీకు వద్దా? వద్దు సార్. వాళ్ళు చాలా హ్యాపీ నువ్వు ఈ మాట అంటావని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నాకు కూడా అమ్మాయి వద్దండి, నేనైతే పెళ్లి చేసుకోను. ఉంచుకుంటావు? అదేంటి అమ్మా నువ్వు ఆ అగ్రిమెంట్ తోనే కదమ్మా దిగావు.
ఇప్పుడు మీ ఆయన వదిలేస్తాడు అనగానే చెప్పాడు కదా పెళ్లి చేసుకోనని చెప్పాడు మేడం. పెళ్లి చేసుకొని అన్నయ్యకి భార్యగా ఉంటావు, దాని తర్వాత మరిదికి పోయి భార్యగా ఉంటావా? ఛీ, ఇంకా కాదు సిగ్గు మేడం, లేకుండా వినండి. చెప్తున్నావు కదా. ఆయన జీవితకాలం పెళ్లి చేసుకోకుండా ఈవిడ ఉంచుకుంటూ ఉంటాడట త్యాగంతో. ఆ? అందు నమ్మి ఈవిడ అమ్మా ఇలాంటి ఎపిసోడ్స్ చేయడానికి ఆ ఫ్లైట్ లో ఎయిర్ బ్యాగ్స్ అని ఇస్తారు చూడు, వామ్తో వస్తే కక్కుకోవటానికి. మా ముగ్గురికి అలాంటి ఒక్కొక్క బ్యాగ్ ఇవ్వాలి ఇక్కడ. ఆ బ్యాగులు ఇస్తే మేము అందులో కక్కుంటాం. చండాలంగా ఉంది. లైట్స్ వేయండి. అసలు ఇట్లాంటి చీకట్లో ఉండడం వల్ల నిజంగా ఎంత చాలా వికారమైన పెద్ద- చిరాకు పురుగులన్నీ ఇక్కడికే లైట్ వస్తాయి. లేగానే పారిపోతారు మేడం, వీళ్ళకి బాగానే అలవాటు. అర్జెంట్ గా పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. మీకు కూర్చునేది ఎవరైనా ఉంటే ఆయనే, మనం ఫీల్ అవుతామేమో అని కూర్చుంటాడు. అమ్మా చెప్పమ్మా ఏంటి, అతనైతే నీకు నొద్దు అంటున్నాడు, ఇతను కూడా లేదు సార్, నేను ఇద్దరితో ఉంటాను సార్. మొహం పగిలిపోద్ది. ఏం మాట్లాడుతున్నా? ఏమి రొటీన్ అయిందా డైలాగ్ ఏమన్నా? ఇద్దరితో ఉంటావా? అవును సార్. ఎందుకు ఉంటావు? వాడెందుకు కావాలి, వీడెందుకు కావాలి? ఆయన సొసైటీకి కావాలి, ఈయన సుఖానికి కావాలి. అంతేనా? లేదు సార్, నా భర్త నేను వదిలేసుకోలేను. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారని ఇతన్ని అడుగుతున్నావు. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారని అడగాలి. నీ అమ్మ నాన్న ఎలా పెంచారని అడగాలి. వాళ్ళని తప్పనే ఉందిలే, పక్కదో పట్టింది దాన్ని. అంటే పిలిచి వీళ్ళ భాగవతాలు చెప్తే వాళ్ళకి తెలుస్తుందిగా ఇంకెంత సమాజాన్ని స్పాయిల్ చేసుకుంటూ వెళ్తారు వీళ్ళంతా అని. మీరిద్దరు సమాజానికి చీడ పురుగులు తెలుసా? ఒక రకంగా ఓ రిలేషన్ లేదు, ఒక రెస్పెక్ట్ లేదు, సొసైటీ అంటే ఇది లేదు. నేను ఒకే ఒకటి ఇక్కడ తేలాలి వరుణ్ బాబు, ఒకే ఒక అంశం తేలాలి. ఈ అమ్మాయి నీ మీద వేసినటువంటి అలిగేషన్ అసందర్భం అనుకో, నువ్వు అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకునేటటువంటి అమ్మాయి గురించి ఉంటావు ఓడతావు అనేది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే నీ మీద వేసినటువంటి అలిగేషను నువ్వు మగాడు కాదు అని, అది ఒక్కసారి నువ్వు క్లారిటీ ఇవ్వాలి. నీ సెక్షువాలిటీ గురించి నీకు తెలుసా తెలీదా? తెలుసు సార్, తెలుసు. నువ్వు మగాడివేనా? మగాడినే సార్. నువ్వు మగాడివే. వీళ్ళ అవసరాల కోసం వీళ్ళకి ఎలిగేషన్ పెట్టేశారు కామన్ గా. నీకేంటమ్మా ఇప్పుడు ఇద్దరు కావాలా? అమ్మ ఇద్దరిని ఇచ్చి పంపిస్తాం, ఆగు తల్లి. సార్ మాట్లాడు. చెప్పండి సార్. నాకైతే అమ్మాయి వద్దు సార్, ఆ? నేనైతే పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకోవయ్యా, ఇంకో విధంగా కావాలని అంటున్నావు కదా. నాకు వద్దు సార్, ఆ? నాకు కూడా వద్దు సార్. అమ్మాయి వాళ్ళిద్దరికి నువ్వు తమ్ముడితోనే వద్దంటే అక్ర సంబంధం పెట్టుకుంది, రేపు పొద్దున ఎవరితో పెట్టుకుంటా? ఉండండి అయ్యా, మీ ఇద్దరు క్లియరే. ఆ అమ్మాయి ఏమంటుందో ఒకసారి విన్న తర్వాత నేను మాట్లాడదాం. దాన్ని బట్టి నేనేం మాట్లాడతాను ఉత్తనే. పెళ్లి నువ్వేమన్నా చేసుకోనని చెప్పాడు సార్ నాకు. పెళ్లి చేసుకోను, నేను చూసుకుంటానని చెప్పాడు సార్. అమ్మ చేసుకోని అంటున్నాడు కదమ్మా. ఇప్పుడు మా ఎదురుకుంటేనే చెప్తున్నాడు కదా. నన్ను వదిలేస్తానని ఎలా చెప్తాడు సార్? ఆయన జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అమ్మాయిని చూసుకుంటా అన్నాడంట. అది గుదిబండలాగా ఏలాడు ఆయన. ఇవన్నీ ఈ నెల రోజుల్లోనే చేసేసుకున్నారు. ఇంత ప్రామిసులు నిజంగా నమ్మసక్యంగా లేదు ఇది. పెళ్ళైన నెలకి సార్ 1 year అవుతుంది వీళ్ళ రిలేషన్. ఏం సరే. మనుషులయ్యా. మేడం నేను చెప్తాను వినండి. ఎన్ని కావ్యాలు రాసావో ఎంతమంది జీవితంలో. అమ్మ కావ్య, ఒకటి నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో లేదంటే నీ మైండ్ డాష్ డాష్ అయ్యిందో నాకైతే అర్థం కావట్లేదు. అర్థమైందా? నిన్ను చూస్తుంటే కనుక అటువైపు అన్నీ తెలిసిన దానిలాగా అనిపిస్తున్నావు, ఇంకో విధంగా ఏమీ తెలియని దానిలాగా అనిపిస్తుంది. ఇక్కడ వెరీ క్లియర్ అమ్మ కావ్య. ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి యొక్క వరుణ్ నీకు నడిచినటువంటి ఏదైతే 2 సంవత్సరాల పాటు మా ప్రేమాయణం నడిచిందంతా అదంతా కూడా అబద్ధపు. అయితే వరుణ్ అయితే కనుక నిన్ను స్వచ్ఛంగానే ప్రేమించాడు, కానీ నువ్వు మాత్రం 2 పడవల్లో కాలెత్తి ప్రయాణం చేసావనేది నాకు చాలా గట్టిగా నా నమ్మకం. ఇక్కడ ఏంటంటే ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడటం నాకు ఇష్టం లేదు, కానీ తప్పదు కాబట్టి నీలాంటి ఆడపిల్లలు కూడా ఉంటారు అని చెప్పి సమాజానికి తెలియాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ప్రేమించినప్పుడు బహుశా అతనితో శారీరకపరమైనటువంటి ఆ అవకాశం దొరక్కపోవటం వల్ల వీడితో పెళ్లి చేసుకుందాం, లూప్ లైన్లో ఇంకొకరిని పెడదాం, ఆడు బయటోడు అయితే మనకెందుకులే, డైరెక్ట్గా బ్రదర్ అయితే కనుక యాక్సెస్ ఈజీగా ఉంటుంది, వీడికి పెర్ఫార్మెన్స్ ఉంటే కనుక, అంటే ఇతను పెర్ఫామ్ చేయగలడు, నాకు అనుకున్నటువంటి స్థాయిలో ఇతను పెర్ఫామ్ చేయగలడు అయితే కనుక ఇతను ఉంచుకుందాం, లేదు అంటే కనుక ఇతను వదిలేసి తమ్ముడితో ఆ లూప్లో వెళ్ళిపోదాం అనేటటువంటిది ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఆలోచించినటువంటి ఒక కథ ఇది. సో ఏదైతే కనుక పెళ్లి తర్వాత అతను వచ్చి నాతో వచ్చి నా ఎదురుగుంటాను, నువ్వు ఇందాక అన్నావు కదా కావ్య, వచ్చి నేను చచ్చిపోతాను నేను బ్రతకను అన్నాడు. ఇది ఎవరు నమ్మసక్యంగా లేదమ్మా. ఎందుకంటే కనుక సింపుల్ లాజిక్ ఏంటంటే చాలామంది నీ జీవితంలో నువ్వు చూడటానికి చక్కగానే ఉన్నావు. కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ నేను చచ్చిపోతాను కావ్య, నేను చచ్చిపోతానని చాలామంది అనుకున్నాను. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే కనుక ఒక 10-15 మందిని ఇప్పటికీ నువ్వు పెళ్లి చేసుకుని ఉండాలి. ఆ లెక్క ప్రకారం ఏది ఎవరు చచ్చిపోకుండా కాపాడేటటువంటి దేవత రూపాన్ని నువ్వు ఎత్తేటట్టు అయితే కనుక ఈ పాటికే నీకు ఒక 10-15 మంది మొగుళ్ళు ఉండి ఉండాలి. అలా లేరు. ఇతను ఒకడే నేను చచ్చిపోతాను అనేటటువంటి మాట అనేటప్పటికి ఇతని గురించి నేను జాలి పడిపోయి మొగుడిని ఎవరినైతే 2 సంవత్సరాల పాటు ప్రేమించినటువంటి వరుణ్ ఉన్నాడో అతన్ని పక్కన పెట్టేసి ఇతను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను, లేదంటే ఇతనితో పాటు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను అనేటటువంటిది కేవలం కట్టుకథ మాత్రం. 2 పడవల్లో కాలేసి ప్రయాణం చేసావు, ముందుగానే మీ ఇద్దరు ఎజెండా అనేది ముందుగానే నడిచింది.
ఎప్పుడైతే కనుక ఇతను పెర్ఫార్మెన్స్ అనేటటువంటిది, నేను ఇప్పటికీ అది కూడా అంటున్నాను, పెర్ఫార్మెన్స్ అంటే కనుక అతను మగతనం గురించి మాట్లాడుతున్నాను. ఆ మగతనం లేదు అని కూడా నేను అన్నవారు. మగతనం అనేటటువంటి ఫ్రీక్వెన్సీ నీ స్థాయికి సరిపోవట్లేదని నేను పచ్చిగా మాట్లాడాలనుకున్నాను, అంతే, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ కార్యక్రమం ఈ స్టేజ్ మీద మగతనం లేనటువంటి భర్త అనేటటువంటి ముద్ర వేసి వరుణ్ని ఇక్కడ పంపించడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అది అవాస్తవం కాబట్టి. అతనికి మగతనం ఉంది. ఎటొచ్చి ఏంటంటే మీ ఇద్దరి యొక్క మైండ్ సెట్ కంప్లీట్గా పొల్యూట్ అయ్యి, కంప్లీట్గా ఇమ్మోరల్గా, అన్ఎథికల్గా, బంధాలకి బంధుత్వాలకి ఒక సంబంధం లేనటువంటి విధంగా అక్రమ సంబంధాలు మగాడు ఆడవాళ్ళు పెట్టేసుకోవచ్చు అనేటటువంటిది మీరు రాసుకునేటటువంటి పుస్తకాల్లో మీకు ఉంది. కాబట్టి మీరేంటంటే అతను బలిపశువు చేసి, అతను బక్రాన్ చేసి మీ ఇద్దరు ఇలా నడుచుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి మగాళ్ళు అంటే ఈ కార్తిక్ లాంటి మగాళ్ళు ఉండరు అని నేను అనట్లే, అవకాశంగా తీసుకుని. లేదంటే ఇందాక వరుణ్ వచ్చి అతనికి నేనే ఫీజులు కడుతున్నానండి, అతను బాగోగులు అన్నీ చూసుకున్నాను, తమ్ముడిగా అతను నమ్మినట్టుగా నా తల్లిదండ్రులు కూడా నమ్మలేదు, నా మనసులో ఉన్న ప్రతిభావాన్ని షేర్ చేసుకున్నాను అని ఆ స్థాయిలో తమ్ముడి గురించి గొప్పగా చెప్తూ, ఇక్కడ తప్పు చేసినటువంటి వాళ్ళు ఇద్దరూ చెరి సమానం అయినా కూడా కావ్యాన్ని చంపాలనేటటువంటి మనసు అనిపిస్తుంది, కానీ తమ్ముడిని మాత్రం కాపాడుకుంటాననేటటువంటి విధంగా మాట్లాడేటటువంటి వరుణ్ ఈరోజు అటువంటి వరుణ్ గురించే సొంత తమ్ముడు ఏమంటున్నాడు, అలాంటోడు కాదు సార్, అతను నిజస్వరూపం మీకు తెలియదు సార్, ఒక పక్క నుంచి ఏంటంటే మగాడు కాదు అంటున్నాడు, అతనికి ఒక 10 మంది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు, అతని క్యారెక్టర్ ఇది కాదు సార్, అతనికి ఒక ఎజెండా ఉందని చెప్పి అన్నీ తప్పుడుగానే మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ కార్తిక్ లాంటి వాళ్ళు ఉండరా, కార్తిక్ లాంటి తమ్ముళ్ళు ఉండకుండా ఉంటారా అనేటటువంటి దాన్ని నాకు ఆశ్చర్యం కలగట్లేదు. కానీ ఇక్కడ ప్రైమరీగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లేదంటే ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది కావ్య. ఎందుకంటే ఇక్కడ మ్యానిపులేటివ్, తక్కువ మాట్లాడేటటువంటి కావ్య ఎక్కువ యాక్షన్స్ చూపెడుతుంది అనేది మా కళ్ళకు కట్టినట్టుగా నిన్ను చూస్తే మాకు అర్థం అవుతుంది. సో ఇది ఎజెండా. ఇంకా వరుణ్ బాబు, నీది ఇక్కడేం తప్పు లేదు నాన్న, కానీ తప్పు లేదు అంటూనే నాకు కొద్దిగా నీ వైపు చూస్తుంటే నిన్ను బక్రా బలిపశువు చేశారు, ఫైనల్గా వాళ్ళిద్దరు సుఖాల గురించి నిన్ను మగాడే కాదు అనేటటువంటి విధంగా మాట్లాడారు అనేటటువంటి బాధ నాకు కల్పించినా కూడా ఇక్కడ ఈ పరిస్థితి వరకు తెచ్చుకునేటటువంటిది ఎవరు? నువ్వు. ఎందుకంటే పెళ్ళైనటువంటి కొత్తలోనే నీ భార్య ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది అనేటటువంటి ప్రశ్నించేటటువంటి అవకాశం ఉన్నా కూడా మీరు ప్రశ్నించాలి అని అనుకోలేదు. ఎందుకంటే అంటే ప్రేమ అన్నది ఏంటది, మంచితనం చేతకాంతనం అవ్వకూడదు. ఇప్పుడు నీ మంచితనం వీళ్ళిద్దరు ఏం చేశారు, దాన్ని సంబంధం అక్రమ సంబంధం కాదు, చేతకాని వాడు అంటే మానసికంగా వ్యక్తిత్వంగా నీకు చేతలు అవ్వలేదు, శారీరకంగా కూడా పల్లాన్ని సుఖపెట్టలేనటువంటి దద్దమ్మగా నీ సొంత తమ్ముడే దాని మీద ముద్రేసి ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకుని లేపుకుని వెళ్ళిపోదాం అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. పెళ్లి చేసుకోవటం కాదు, లేపుకుని వెళ్ళిపోవటం వరకే. అలా చేయటానికి కారణం ఏంటంటే కనుక తమ్ముడిని నువ్వు ప్రేమించావు, తమ్ముడే అంత గొప్ప అనుకున్నావు, తమ్ముడిని జాగ్రత్త చూసుకున్నావు, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ ఇదే తమ్ముడు మనం వెనకత నుంచి గొయ్యలు తవ్వుతున్నాడా, మనం ముందు డోర్ నుంచి వస్తుంటే ఇతను వెనక డోర్ నుంచి వెళ్ళిపోతున్నాడా, నా భార్యతో ఎటువంటి ఆట ఆడుకుంటున్నాడు అనేటటువంటిది నువ్వు ఎప్పుడో కనుక్కునే దానికి అవకాశం వచ్చింది. అప్పుడు మాత్రం నువ్వు కనుక్కుని ఏం చేస్తావు అనేది అది వింతైనటువంటి ప్రశ్న, అది వేరే విషయం అనుకో. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి అన్నది అడగలేదు. వాస్తవానికి ఏ మగాడు అంటే మనమే కాదు చూసేటటువంటి ప్రేక్షకులు కూడా ఏమనుకుంటారంటే కనుక ఏ మగాడు భార్య మామూలుగా మెసేజ్లు తెలియకుండానే చేసి పాస్వర్డ్ లాకులు పెట్టి ఫోన్ దొరకకుండా తప్పించుకుంటేనే మగాళ్ళకు పౌరుషాలు కోపాలు వస్తున్నాయి, ఫోన్లో సీక్రెట్గా మాట్లాడితేనే కోపాలు వస్తున్నాయి, అనవసరమైనటువంటి టైంలో భార్య ఆన్లైన్ ఉంటేనే కోపాలు వస్తున్నాయి. అలాంటిది భార్య న్యూడ్ కాల్ మాట్లాడుతున్నా కూడా నీకు ప్రశ్నించాలనేటటువంటి ఆలోచన, నిలదీయాలనేటటువంటి కోపం, ఒక 2 దెబ్బలు వేయాలి అనేటటువంటి ఆవేశం రాకపోయేటప్పటికి ఏమో మా డౌట్లు మాకు వస్తున్నాయి నువ్వేంటి అనేది. దానికి తోడు నువ్వేమంటున్నావు, అంత కార్యక్రమం నడిపించినటువంటి ఆడదాన్ని నువ్వు ప్రశ్నించలేదు, కానీ పక్కన వచ్చి పడుకునేటప్పటికి ఆ సుఖాన్ని పంచిచ్చావని అంటే నిన్నేమనుకోవాలి మేము? సో కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే కనుక ఈరోజు నీ మంచితనాన్ని నీ చేతకాంతనంగా వీళ్ళిద్దరూ తీసుకొచ్చారు అనేటటువంటి దానికి ఇంతకు మించినటువంటి నిదర్శనం ఏం లేదు వారు. అయితే ఇప్పటికైనా నువ్వేంటంటే ఏం ప్రేమించుకున్నారు, ఎందుకు ప్రేమించుకున్నారు అన్నది నాకు తెలియదు, కానీ మీరు ప్రేమించుకునేటటువంటి మొత్తం ప్రయాణంలో మీ ఇప్పుడు ఎలాగైతే కనుక తెలియకుండానే మీ తమ్ముడే ఇందులో ఉన్నాడు, నీ తమ్ముడే మీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనేటటువంటి అంశాన్ని ఎలాగైతే వీళ్ళు కప్పిపుచ్చారు, ఎప్పుడైతే కనుక ఆ అమ్మాయిని చంపాలనిపిస్తుందిరా అని చెప్పేంత వరకు నీకు వీళ్ళిద్దరికి సంబంధం ఉన్నదని తెలియదో, పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు మీరిద్దరు ప్రేమాయణం నడిపించుకున్నప్పుడు కూడా వీళ్ళ కథ కూడా అలాగే నడిచింది అనేది నా భావన, నా అనుమానం, నా ఆలోచన. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు అప్పుడు ప్రేమికులే, నీ పెళ్ళైన తర్వాత కూడా ప్రేమికులే. ఇక్కడ కొత్తగా స్టోరీ ఏమీ లేదు. ఇక్కడ స్టోరీ ఏంటంటే పెళ్ళికి ముందు నీకు తెలీదు, పెళ్ళైన సంవత్సరానికి చంపుతా అనేటటువంటి అనకపోతే కనుక వీళ్ళిద్దరు సంబంధం ఇంకో 10 సంవత్సరాలు ఎలాగే నడిచి ఉండేది, నీకు కూడా ఏం తెలిసి ఉండేది, ఎందుకంటే నువ్వు అడగవు కదా.
నీలో ఉన్నటువంటి పెద్ద లోపమో రోగమో నాకు తెలియదు, కానీ భార్య ఏం చేసినా కళ్ళకు గట్టుకుని నీ కళ్ళు ఎదురుకుంటే కనిపించినా కూడా నువ్వు అడగో, ఆ అమ్మాయి వెళ్ళి ప్రెగ్నెన్సీ వచ్చినా అడగో, అబార్షన్ చేయించుకున్నా అడగో. సో ఇవన్నీ అడగట్లేదు అంటే కనుక నీకు ఎప్పటికీ తెలిసి ఉండేది కాదు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరిది ఏమీ కొత్త స్టోరీ ఏమీ కాదు, మీ పెళ్ళైన తర్వాత నెల రోజులతో మొదలైనటువంటి కథ కూడా కాదు. అడగవలసినటువంటి సందర్భంలో నువ్వు అడగలేదు, తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోలేదు, నువ్వు గుడ్డుగా నమ్ముకుంటాలని నీ ముందుకెళ్ళిపోయావు. ఫైనల్గా నీ తలకు బొప్పు కొట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. ఫైనల్గా ఇప్పటికైనా ఇంకా నా భార్య కావాలండి, ఆ మంచితనం కాస్త ఇంకొక లెంత్ ఎక్స్టెండ్ అయ్యి ఇప్పటికి కూడా నా భార్య కావాలండి, ఇన్ని తప్పులు చేసినా కూడా నా భార్య కావాలండి, కావాలంటే మా తమ్ముడిని కావాలంటుంది కాబట్టి తమ్ముడిని కూడా ఉంచుకుంటాననేటటువంటి మాట నువ్వు అనలేదు కాబట్టి నీకు 2 చేతులు ఎత్తి నేను దండం పెడుతున్నాను. అంటే ఎప్పటికైనా కూడా నాకంటూ ఒక వ్యక్తిత్వం, నాకంటూ ఒక ఆలోచన, నాకంటూ ఒక పౌరుషం, నేను మగాణ్ణి అనేటటువంటిది నువ్వు ప్రూవ్ చేసుకునే దానికి ఒక అవకాశం వచ్చింది. అట్లీస్ట్ ఈ టెస్ట్లో కూడా నువ్వు పాస్ అయ్యావు కాబట్టి నువ్వు వచ్చిన దారిని నేను వెళ్ళిపోతాను సార్, నాకు వీళ్ళిద్దరితో నాకు ఎటువంటి సంబంధం లేదని నువ్వు అంటున్నావు కాబట్టి నీకు చేతులు ఎత్తి దండం పెడతాను. ఇంకా కార్తీక్ విషయానికి వస్తే మేడం, ఇది తెగిన గాలిపటం, ఇది ఇప్పుడు గాలిపటం కాదు, ఇది తెగిన గాలిపటం. ఏ చెట్టుకి ఏ కొమ్మ చెట్టు చివరి కొమ్మకు దొరికితే కనుక దానికి చిక్కుకునేటటువంటి వ్యక్తిత్వం అనేది మాకు అర్థమైపోయింది. ఎందుకంటే బహిరంగంగా అక్కడ అన్నయ్య అనేటటువంటి గౌరవం వదిలేసేయండి, ఒక కుటుంబం అన్నయ్య కుటుంబం కాపాడాలనేటువంటి బాధ్యత వదిలేసేయండి, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసండి. బేసిక్ మానవత్వంతో మాట్లాడేటటువంటి 2 పదాలు కూడా అతను మాట్లాడినటువంటి అర్ధగంటలో ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. అన్న ఏమొచ్చారే నీ మీద ప్రేమ మమకారం ఉందంటే కనుక గాడిదగుడ్డు ప్రేమ మమకారం అవేం నాకు లెక్కలేదులేని, నువ్వు దుర్మార్గుడివే, నువ్వు విధ్వంసుడివే అని అంటున్నాడు. వదిన అనేటటువంటి మాట ఇప్పుడుకొచ్చి మొత్తం ఎపిసోడ్లో అతను అనలేదు ఆ పదం. వదిన అనే పదం అనట్లేదు. ఎందుకంటే ఎక్కడ వదిన అనేటటువంటి పదం అతను నోటి వెంట వస్తే కనుక సెంటిమెంట్తో అతను చంపేస్తాం అనేటటువంటి భయంతో ఆ పదాన్ని అనట్లేదు. లవ్వర్ అండి అంటాడు. దానికి మించి ఇంకో పదం ఏమంటాడంటే కనుక ఉంచుకుంటానండి. ఉంచుకుంటే తప్పేంటండి, నా వెనకాల గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ గర్ల్ ఫ్రెండ్ పాప మా అమ్మాయి బక్రా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ కూర్చుంటుందేమో, ఆ అమ్మాయికి చెప్పాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఈ మనిషి ఇలాంటి వాడు, తస్మాత్ జాగ్రత్త అమ్మ, వదినతోనే లింక్ పెట్టుకునేవాడు ఇంకెవరితోనే లింక్ పెట్టుకోవడం అనేటటువంటి సంబంధం ఉంది. మీ ఇంట్లో వేరే ఆడవాళ్ళు ఉంటే కనుక జాగ్రత్త చూసుకో, ఇటువంటి వ్యక్తితో పెళ్లి చేసుకోవద్దు, జాగ్రత్త నా అమ్మాయికి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మనకు ఉంది. సో ఏంటంటే ఇక్కడ కార్తిక్ కంప్లీట్గా ఒక అన్ఎథికల్ ఇమ్మారల్ ఒక గై. అతనికి ఏంటంటే ఆడవాళ్ళు అనేటటువంటిది వాళ్ళ మీద చాలా చులకన భావం ఉంది. అక్కడ వదిన లేదు, అక్క లేదు, చెల్లి లేదు, అటువంటి విధంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తిత్వం కార్తీక్ది. కాబట్టి ఈరోజు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనండి, ఆ అమ్మాయిని కేవలం ఉంచుకుంటాను, నాకు నచ్చినటువంటి వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను, నాకు అడ్డు అదుపు లేదు అనేటటువంటి ఈ వ్యక్తిని కూడా ఇంకా ఇప్పటికీ కూడా కావ్య అతనే కావాలి, అప్పుడు ప్రామిస్ చేశాడు, ఎందుకు పెళ్లి చేసుకోవడం అని అంటే కనుక ఇంకా అది మరి ఆ కావ్యకి ఒక ఏదైనా మెంటల్ హెల్త్ అసైలం పంపించి అక్కడ ఈ అమ్మాయికి ఏమైనా మానసికంగా ఏమైనా ప్రాబ్లం ఉందేమో డిటెక్ట్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు చెప్పి, ఏమండి మీ అమ్మాయిని ఇలా ఎలా వదిలేశారు, ప్రేమించుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, అంతవరకు ఓకే, ఈ అమ్మాయిని ఇలా వదిలేస్తే కనుక మీ కుటుంబాన్నే కాదు చాలా కుటుంబాలను కూడా నాశనం చేసేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఒక అమ్మాయి ఒకప్పుడు ఈ స్టేజ్ మీద ఈ అమ్మాయికి అవగాహన ఆలోచన రాకపోతే కనుక వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మేడం. సో ఆ అబ్బాయి డైవర్స్ తీసుకుంటానంటే కనుక ఎస్, ఐ థింక్ దట్ ఈస్ ద రైట్ అండ్ మోస్ట్ అప్రాప్రియేట్ డెసిషన్. తన జీవితంలో చేసినటువంటి మంచి పని ప్రేమించడం కాదు, మంచి పని పెళ్లి చేసుకోవటం కాదు, మంచి పని మాత్రం భార్య దగ్గర నుంచి డైవర్స్ తీసుకోవటం అని నాకు అనిపిస్తుంది. కాబట్టి అంతవరకు ఓకే. వీళ్ళిద్దరూ ఇలాగ ఏం కొట్టుకుంటారు, ఏమవుతారు, ఏం జీవితాలు నాశనం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం మేడం. దానికి ఏమొచ్చి కావ్యాన్ని మాత్రం వాళ్ళ పేరెంట్స్తో అయితే మనం చెప్పాలి. థ్యాంక్ యూ సార్. మేడం ఏం మాట్లాడమంటారు మేడం ఈ ఎపిసోడ్ గురించి? కడుపులో దేవేస్తుంది కూడా ఒక రకంగా. మేబీ సొసైటీలో ఎక్కడో రేర్గా ఉంటారు కానీ ఒక మంచి రిలేషన్ ఈ రోజున ఈ ఎపిసోడ్ కనుక టెలికాస్ట్ అయిన తర్వాత చూసేవాళ్ళు వదిన మరిది అనే రిలేషన్ ఇంత తప్పుగా ఉందా అని మమ్మల్ని ఎక్కడ అనుమానిస్తారా బాబా అనేంత ఇన్సెక్యూర్లోకి భయంలోకి వెళ్ళిపోతూ ఈ మధ్య ఇంకో కొంచెం మిగిలిన ఆ రిలేషన్స్ కాస్త కట్ అయిపోతూ ఉంటాయి. మరిదిని ఎక్కడ ఉంచాలా అక్కడ, వదిన ఎక్కడ ఉండాలా అక్కడ అనే దూరాలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. ఇంత దరిద్రంగా ఒక మంచి రిలేషన్స్ కూడా స్పాయిల్ చేస్తున్న సమాజంలో ఎక్కడో ఇలాంటి దరిద్రులు, అష్టనిష్ట దరిద్రులు ఉంటారు. ఇవి ఎట్లా అవుతున్నాయి అంటే మంచిగా ఉన్న వాళ్ళు కూడా షేక్ అయిపోయి అరే బాబు ఎవడ అక్కడ ఉంటే అంత బెటర్ రా బాబా అని అంత దూరంగా ఉంచేసే సీన్కి మీ కేసు ఒక ఎగ్జాంపుల్ కింద మనం మాట్లాడవచ్చు. ఏ కేసులోనన్నా కానీ ఏ రిలేషన్స్లోనన్నా కానీ కట్ చేసుకోవడానికి లేదు. మనము నచ్చక మాట్లాడడము ఓ 10 ఏళ్ళ 20 ఏళ్ళ 30 ఏళ్ళ వాళ్ళతో దూరంగా ఉంటాం. మనకు నచ్చలేదు ఆ వ్యక్తులతోటి ఏదో మాట లేకపోతే గొడవలో ఆస్తి తగాదాలు ఏదన్నా కానీ కట్ చేసుకోవడానికి లీగల్గా లైసెన్స్ ఉన్న రిలేషన్ ఏదన్నా ఉంటే అది వైఫ్ అండ్ హస్బెండ్. సో వీళ్ళ రిలేషన్ గురించి మాట్లాడడానికి ముందు
ఒక తమ్ముడు అని కట్ చేయడానికి అవకాశం లేని రిలేషన్లో ఉన్న క్యారెక్టర్ గురించి మాట్లాడాలి అంటే అతను లెగిసి వాళ్ళ అన్న కాళ్ళు పట్టుకొని సారీ చెప్పినాక ఆయన చేసిన 4 మాటలు తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ మాత్రం చెయ్యాలని. క్రైమ్ గురించి నేను తర్వాత మాట్లాడతా. మీ పేరు ఏంటన్నారు? ఏమో నేను అసలు పేరు కూడా మాట్లాడాలనుకుంటలే. వీళ్ళు మీ అన్న కాళ్ళు పట్టుకో. ఎంత దరిద్రంగా మాట్లాడావో తెలుసా? ఆ అబ్బాయి నీ కాలేజ్ ఫీజులు కడుతుంటే మీ అన్న పనికిరాడని మాట్లాడుతున్నావు. ఆ అబ్బాయి నిన్ను చదువు కోసమని ఇంట్లో పెట్టుకొని షెల్టర్ ఇస్తే పనికిరాడని మాట్లాడుతున్నావు. అతనుకున్న పర్సనల్ ఏదో ఉందని చెప్పి నువ్వు అతన్ని బ్లేమ్ చేయడానికి చూస్తున్నావు. ఇంత చండాలమైన వ్యక్తిని పోషించినందుకు అతను నిజంగా అక్కడ తప్పు చేసో పాపం చేసో ఉండాలి. నీలాంటి ఒక నాగుపాముని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ మా దాకా వచ్చాడుగా. మా దాకా వచ్చినప్పుడు నీ గురించి నీలాంటి క్యారెక్టర్ గురించి నేను మాట్లాడాలంటే అతనికి ఎంతో కొంత ఒక రియలైజేషన్ అయితే ఉండాలి. లెగిసి అతని కాళ్ళు పట్టుకొని నీ గురించి మాట్లాడతాను. లెగాలి, లేకపోతే పోలీసులను పిలుస్తాను ఇప్పుడు. సారీ చెప్పు మీ అన్నకి. క్షమిస్తాడా లేదా అతని ఇష్టం. కాళ్ళు పట్టుకో. ఏంటి హక్ చేసుకునేది ఏంటి? కాళ్ళు పట్టుకో. వద్దు వద్దు తమ్ముడు, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. వద్దు, అమ్మ లాంటి వదినతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు. వద్దు, నాకు మాట్లాడాలనిపించట్లేదు కూడా ఆ మాట. కూర్చోండి. నాన్న ఎందుకు మిమ్మల్ని సారీ చెప్పమన్నానో తెలుసా? అన్నాదమ్ముల బంధం అంటే అంత మీ తండ్రి తర్వాత తండ్రి పాత్రలో ఉండి నిన్ను పోషించుకుంటూ వస్తున్నాడు. ఇంత వాల్యూ లేకుండా నేను ఈ సారీ చెప్పించింది ఓన్లీ నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన క్రైమ్కి కాదు. క్రైమ్కి ఏం పనిష్మెంట్స్ ఉంటాయో మాట్లాడతా. సారీ చెప్తే ఇట్లా దులిపేసుకొని నిన్ను పంపించేంత ఈజీ తప్పు కాదు నువ్వు చేసింది. నువ్వు చేసిన పని వల్ల అతని జీవితం సర్వనాశనం అయిపోయింది. ఈ రోజున ఒక కుటుంబం లేకుండా పోయింది. ఆయనకి ఏముందా ఏమి లేదా అనేది కాదు నువ్వు మాట్లాడాల్సింది. నీతో అతనికి వచ్చిన పెద్ద కష్టాన్ని నీతో షేర్ చేసుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? అన్న మేమంతా ఉన్నాము, లేదు డాక్టర్ దగ్గరికి వెళ్దామా, లేకపోతే ఎవడు అన్నకు వదినికి లైన్ వేస్తున్న వ్యక్తి కనిపెడదాం, తోలు తీద్దాం, ఆడు తప్ప వదిన తప్ప తేల్చుకుందాం. మన వంశాన్ని ముందుకు తీసుకెళ్లేది మీ ఇంటికి వచ్చే వదినలు మీ ఆవిడని మీకు తెలియదా? చదువుకుంటున్నావు కదా, నీ తల్లిదండ్రులు తెలిస్తే ఎంత హీనంగా ఇదవుతారో తెలుసా? ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుందా? నీ జీవితకాలంలో మీ అన్న ముఖం చూడగలవా? ఆ అబ్బాయి నీ అమ్మాయిని ఉంచుకొని జీవితకాలంలో నీతో ఉండగలడా? నీకు పెళ్ళి అవుతుంది, ఫంక్షన్కి అన్న వదులు రావాలి, వచ్చి ఏమని మాట్లాడతారు, ఏమన్ని కార్యక్రమాలు చేస్తారు? నువ్వు ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతావా? మనిషిగా జ్ఞానం ఉండాలి కదా. కాస్తైనా ఒక రిలేషన్ ఎక్కడికి వెళ్తున్నారే, అక్రమ సంబంధాలకు అడ్డే లేదా? ఇంత దారుణంగా దిగజారుతారా? ఇక తర్వాత మిగిలిన రిలేషన్స్ నోటెమ్మట ఆలోచన వస్తేనే షేక్ వస్తుంది. ఎవరికి ఎక్కడ సెక్యూరిటీ ఉండదు. ఇంకా ఇంత కొవ్వెక్కి తిరుగుతున్నారా సెక్సువల్ రిలేషన్స్ కి? ఎంత చండాలంగా మాట్లాడావో తెలుసా? ఒక పిల్లని లవ్ చేసావు, అక్కడ అమ్మాయి వెనకాల ఉంది, వదిన సుఖపెడుతున్నావా వచ్చి? ఇంకా పెద్ద మళ్ళీ దానికి ఒక డైలాగ్, నీకు వదిన అనే మాట నీ దగ్గర నుంచి రాదు, చేసే పని మాత్రం చేస్తావు వెనకాల. ఇక నిన్ను క్షమించడం అయితే కుదరదు. నీ క్యారెక్టర్ గురించి నీ తల్లిదండ్రులకి నీ లవర్కి మేము ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాము. నువ్వు ఇక్కడ అసలు మాట్లాడడానికి కూడా అర్హత లేదు. ఆ అమ్మాయి కేసులు పెట్టుకుంటుందా, చస్తుందా, ఆవిడ కర్మ ఆవిడది. ఎందుకంటే ఇక ఆవిడ గురించి నాకు మాట్లాడడానికి కూడా చాలా తక్కువ బెటర్ అని నాకు అనుకుంటున్నా. ఇక నిన్ను ఆయన జీవితంలోంచి కట్ చేయలేను, ఎందుకంటే రక్త సంబంధం. రేపొద్దున మీ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి తెలియదు, తెలిస్తే నిజంగా మీ ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి ఏ కార్యక్రమం చేయలేరు వాళ్ళు. ఈడేంట్రా బాబు వీడు ఎంత అష్టనిష్ట దరిద్రుడు, అన్న జీవితం సర్వనాశనం చేశాడు అని. ఈ అమ్మాయితో జీవితం కట్ చేసుకుంటావా ఉంచుకుంటావా మాకు సంబంధం లేదు, నువ్వైతే కట్ చేస్తావు. ఇప్పుడు ఓపెన్గానే చెప్పావు, వాడుకొని వదిలేసావు. ఒక రకంగా నీకేంటంటే నీ లవరు నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, నీ క్యారెక్టర్ గురించి ఎవరికీ తెలియకూడదు అని. ఇది తెలియచేయటం మా బాధ్యత. ఆ అమ్మాయికి మీ తల్లిదండ్రులకి తెలియజేస్తాం. నీకు ఇచ్చే పెద్ద పనిష్మెంట్ మేబీ లీగల్గా ఉండకపోవచ్చు, కానీ మోరల్గా సొసైటీ పరంగా ఉండాలి. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి ఆ అమ్మాయికి మేము తెలియజేస్తాం. నువ్వు ఏడుస్తావా సస్తావా నీ కర్మ నువ్వు. మేడం గారు మీ పేరేంటండి? కావ్య మేడం. మీరు మేడం అయితేనే బెటర్ ఏమో. కావ్య అని మాట్లాడాలంటే కాస్త కష్టంగానే ఉంది. సరే ఏదైనా కానీ నీ పర్సనల్. అమ్మ ఏంటి ఇంత ఒక మహిళ 1కి 100 సార్లు క్యారెక్టర్ దాకా వస్తే ఆలోచించాల్సిన విషయాన్ని అంత టేక్ ఇట్ ఈజీగా అబ్బాయి చచ్చిపోతాను అన్నాడండి, అందుకే మేము రిలేషన్ పెట్టుకున్నామండి, మా ఆయన పనికిరాడని డిసైడ్ చేసేసావేంటమ్మా? మీకు తెలుసా ఇక్కడ డాక్టర్స్ కూర్చొని ఉన్నారని తెలుసా? పనికిరాని వ్యక్తి బిహేవియర్ ఎలా ఉంటుంది, దానికి ఏం ట్రీట్మెంట్లు ఉంటాయి? లా అండ్ ఆర్డరే చెప్పట్లా, డాక్టర్లే చెప్పట్లా ఒక వ్యక్తి పనికిరాడు అని. ఎందుకంటే ప్రతి దానికి ఈ రోజున మెడిసిన్ ఉంది. నిజంగా నువ్వు అతన్ని లవ్ చేసుంటే ఆ ట్రీట్మెంట్లకి ఏంటని తీసుకొని వెళ్తావు? అంత ఒళ్ళు కొవ్వెక్కి న్యూడ్ వీడియోలు చేసుకునే అంత రేంజ్లో నువ్వు ఉన్నప్పుడు ఆ అవసరం ఏదన్నా ఉంటే తీసుకొని వెళ్ళాలి కదా. పోనీ అతను పనికిరాడా? ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఒప్పుకుంటున్నారు, లేదండి మేము బ్లేమ్ చేశామని. ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి పడేశారు. నీతో కలిసి ఉండడానికి అతనేమి ఇక్కడికి రాలా. అతను కోర్టుకి వెళితే నువ్వు ఈ అక్రమ సంబంధం బయట పెట్టి చావరు,
తమ్ముడితోనే ఉందా అని అనుమానించాడని అతని మీదే కేసులు ఫైల్ చేస్తారు. మీరిద్దరు పతివ్రతలకు లీడర్లు కదా, మీ ఇంట్లో వాళ్ళంతా నీకే సపోర్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా అట్లాంటప్పుడు మరిదిని ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారు? ఆ అబ్బాయి ఉండడం వల్లే కదా ఈ గొడవ. ఆయన బయటికి పంపించేయండి, మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి అని లీగల్గా అతన్ని హెరాస్ చేస్తారు. అది తట్టుకోలేక మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాడు అతను. అతను నీతో కలిసి ఉండడానికి రాలా. నా భర్త కావాలి, మరిది కావాలంటే వీడు చండాలంగా. మా షో గురించి తెలుసా ఏం చేస్తామని? చంపల పగలగొట్టి పంపిస్తాం ఒక్కొక్క దానికి. ఇట్లాంటి చిల్లర క్యారెక్టర్లు పెట్టుకొని వస్తే ఎంత నంగనాచిలాగా చూస్తున్నారు. చూడండి మేడం, అసలు ఎంత దారుణంగా ఉంది అమ్మాయి. భర్త కావాలా, విషం పెట్టి చంపేస్తారా మెల్లగా? చేసే చిల్లర పనులన్నీ చేసుకొని. మ్యూచువల్ డైవర్స్ ముందు మీరు అర్జెంటుగా మేము పిటిషన్స్ అగ్రిమెంట్ రాస్తాం ఎంఓయూ, మీరు మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి వెళ్ళాలి. అతని మీద నీకు ఏ కేసులు వేసుకుంటావా, ఏ చిల్లర పనులు చేసుకుంటావా, నువ్వు ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏం జరిగిద్దో మాకు తెలుసు, ఎటువంటి హెల్ప్లు చేస్తారో మాకు తెలుసు. వాళ్ళ మీద కేసులు వెయ్యాలి అంటే నీ క్యారెక్టర్ దిగజారి 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 ఎక్కడికో వెళ్తుంది. అది నీకు అలవాటు అనుకుంటే నీ కర్మ, నువ్వు జావు. అతని మీద ఏదైనా కేసు వేయాలంటే చీటింగ్ కేసు వేయడానికి కూడా పనికి రాదు. రేప్ చేశాడని వేసుకో ఫాల్స్ కేసు అట్లా, ఎందుకంటే అట్లాంటి వాడికి ఆ పనిష్మెంట్ కావాలి. నేను పడుకొని మత్తులో ఉన్నానండి, న్యూడ్ వీడియోలు చేసుకుంటూ వచ్చి నా మరిది రేప్ చేశాడండి, మా ఆయనకి చెప్తే ఏమవుతుందని వెళ్ళి అభాషణ చేయించుకున్నానండి అని నీలాంటి క్యారెక్టర్లు ఇట్లాంటి పనులే చేస్తారో ఆ పని. అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది, ఒక అమ్మాయితో ఎంత జాగ్రత్తగా ఉండాలి. రియల్గా లవ్ చేసిన వాళ్ళకి ఈ ఫాల్స్ కేసులు పడి నరకం కనిపిస్తుంది బయట. ఇలాంటి వాళ్ళకి అటువంటి కేసు పడాలమ్మా, వేసుకో. మీ ఆయన దగ్గర నుంచి నీకు చిల్లి కవర్ రాదు, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లేదు, మ్యూచువల్ డైవర్స్ ఇమీడియట్గా మేము బాండ్ రాస్తాం, ఇప్పుడు ఎంఓయూ పేపర్స్ మీద సైన్ చేసి వెళ్ళండి. మీకు కూడా మీ ఇంట్లో తెలియజేస్తాం. వాళ్ళు షాక్ అవుతారు కదా, అంత మంచి అల్లుడు ఎందుకు వదిలేసింది, అతను ఎందుకు డైవర్స్ ఇచ్చాడని. మళ్ళీ ఆయన ఇంటికి వచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు. ఏం చెప్తారు చెప్పండి, లేదా మీ ఇద్దరికి ఇప్పుడు జైలుకి పంపిస్తాం పోలీసులు పిలిచి. నువ్వు ఆయనతో ఉంటావా లేదా నేను మాట్లాడట్లా, కేసు వేసుకోవడానికి నీకేమి లీగాలిటీ ఉందో చెప్పా. నీ భర్తతో ఉంటాను అనే రైట్స్ నీకు లేవు. ఇంత రెడీ హ్యాండెడ్గా దొరికినాక ఇది టెలికాస్ట్ చేసే ముందే మేము పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. నువ్వు ఇప్పుడు ఒప్పుకోకపోతే ఇప్పుడే పోలీసులను పిలిపించి ఆ పోలీస్ స్టేషన్లో ఇస్తాం కంప్లైంట్. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, నేను పతివ్రతను కదా అని అనుకుంటున్నావేమో. మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా లేదా? ఏ కేసులు వేసే రైట్స్ నీకు లేవు. ఇస్తారు మేడం. సార్ అగ్రిమెంట్ రాయిద్దాం సార్, ఎందుకంటే ఈ అమ్మాయిని నేను నమ్మను. వీళ్ళు ఏం తిరిగి చేస్తారో వాళ్ళ కర్మ వాళ్ళు పండివ్వండి. ఎందుకంటే జీవితకాలంలో ఆ అబ్బాయి తమ్ముడిని అయితే చూడలేడు. అదే పెద్ద పనిష్మెంట్ అతనికి, కరెక్ట్గా లేకపోయింది. అసలు నువ్వు జీవితకాలం నీ తమ్ముడిని చూడకు. అతనికి నువ్వు ఇవ్వగలిగే పనిష్మెంట్ ఏదన్నా ఉంటే ఇంతే. ఎందుకంటే నీ కుటుంబాన్ని నాశనం చేశాడు ఒక రకంగా. ఈ అమ్మాయి నుంచి నీ లీగల్గా తప్పించుకోవాలంటే మమ్మల్ని నమ్ముకొని వచ్చాం బాబు. ఈ రోజు నీకు నీ ప్రాబ్లం సాల్వ్ చేసే పంపిస్తాం. మీ తల్లిదండ్రుల గురించి వాళ్ళకి చెప్తాం, వీళ్ళిద్దరి గురించి వీళ్ళ పేరెంట్స్కి కూడా చెప్తాం. ఎందుకంటే వాళ్ళు గుండెలు పగిలి చేస్తారు. కూతురు క్యారెక్టర్ తెలియదు కదా, పిల్ల ఎంత పద్ధతిగా ఉంది అని, ఈ పిల్లకి అన్యాయం జరిగిందా అని. అర్థమవుతుందా? లీగల్ ప్రొసీడింగ్స్ ఏమీ లేకుండా ఓన్లీ మ్యూచువల్ డైవర్స్ తోటి మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఎప్పుడైనా కానీ తప్పు అనండి. వాళ్ళు గోంగూర ఫీల్ అయ్యేది ఏంటి, జీవితమే పోయింది కదా, నువ్వు ఆ రోజే చెంపలు పగలు కొట్టి అడుగుంటే ఆ ఫోనుల దగ్గర ఆగేవేమో. అర్థమవుతుందా? అర్థమైంది మేడం. మీరు ఇంకా బయట సంబంధాలు పెట్టుకుంటే ఈ రోజున ఆడపిల్లలు చాలా డేంజర్గా ఉన్నారు. అది నిజమో కాదా మీ తమ్ముడు వేస్తున్న ఎలిగేషన్స్ మాకు అర్థం కాల. అలాంటివి ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. అర్థమవుతుందా? సార్ మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మేము లీగల్ సెటిల్మెంట్ ఇది చేయగలం. బాండ్ పేపర్ అరేంజ్ చేయండి, ప్రొసీడింగ్స్ నడిపిద్దాం. ఇక్కడ అమ్మ దీంట్లో ఏమి రాసావంటే, మరిదితో అక్రమ సంబంధం ఉండడం వల్ల నేను ఒకసారి అబార్షన్ కూడా చేయించుకున్నాను, నా భర్తను నేను మోసం చేశాను, ఎటువంటి కాంపెన్సేషన్, పర్మనెంట్ ఎలిమనీ, మెయింటెనెన్స్లు లేకుండా మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను. ఏ రోజు కోర్టుకు పిలిచినా కూడా వచ్చి నేను మ్యూచువల్ డైవర్స్ ఇస్తాను. మా ఇంట్లో వాళ్ళకి తెలియజేసినా నాకు ప్రాబ్లం లేదు. భవిష్యత్తులో నేను ఏదైనా లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తే నా హస్బెండ్ మీద, నా మీద ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. ఇది మీరు అగ్రీ చేసి రాస్తున్న పేపర్. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత ఏ కేసులు వేస్తానని ఎదవ డ్రామాలు వేసినా కూడా ఈ అగ్రిమెంట్ పేపర్ అతనికి ఒక ఆయుధం, మా వీడియో అతనికి ఒక ఎవిడెన్స్. అర్థమవుతుందా? ఇంక ఏమీ చేయడానికి నీకు అవకాశమే లేదు. సైన్ చేయమ్మా. నువ్వు కూడా సైన్ చేయమ్మా, అతనికి కూడా ఇవ్వండి. సంతకాలు బాగా పెట్టడం అలవాటు అనుకుంటా. మేడం లీగల్ ప్రొసీడింగ్స్ చూసుకుంటే ఇది మ్యూచువల్ డైవర్స్కి మనం అడ్వకేట్ని అపాయింట్ చేసి పంపిద్దాం. వాళ్ళిద్దరికి ప్రాబ్లం క్లియర్ అయినట్టే లెక్క.
ఇక ఆయన మీద కేసు వేసుకుంటావా, ఆయనతో తిరుగుతావా, ఏం చేసుకుంటారని మీరు తన్నుకోండి బయటికి వెళ్ళి. ఎందుకంటే మీరిద్దరు లైఫ్ లాంగ్ లీగల్గా వెళ్తే ఎంత బాగుంటుందో నాకు తెలుసు. ఖచ్చితంగా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకో. ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, ఆ దుకాణం ఏదో బయటికి వెళ్ళి పెట్టుకోండి. మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వ్యక్తికి మనం న్యాయం చేసి పంపిస్తున్నట్టే లెక్క. వెళ్ళండి అమ్మా, బయలుదేరి. ఓకే వరుణ్ గారు, నమస్కారం మేడం. నమస్తే. ఎనీవేస్ వాళ్ళకి చక్కగా బుద్ధి వచ్చేటట్టు చెప్పారు, ఏం చేయాలనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.